తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు సమతా వచ్చి పెట్టాను. నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాము. సత్య విషయమై అనుభవ జ్ఞానములు ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరి ఉన్నారు. ఎన్నేను ఆంద్రేయ అనువారు మోషేను ఎదిరించినట్లు మీరును చెడు మనసును కలిగి విషయములను భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారు అవివేకులై తేటపడినట్లు వారే వీరితో కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అప్పుడు అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును ఈ చిన్న వాక్యం తేడించు. వాక్య భాగం చదివినందుకు క్రీస్తు వారి పేరిట వందనాలు. మరి యొక్క కూడిక ఎందుకొరకైతే ఏర్పాటు చేస్తున్నారో దయతో కుటుంబ సభ్యులు వచ్చి తెలియపరిచిన తర్వాత ప్రార్థన చేద్దాం. సంఘస్థులందరికీ వందనాలండి. మా కుటుంబం పట్ల ఎన్నో గొప్ప కార్యములు చేశాడండి దేవుడు. మా సందీపు పట్ల హాస్టల్లో చదువుకున్న కానించి దేవుడు ఎంతగానో తోడున్నాడండి కుమారుడికి. ఈ సంవత్సరం కూడా డిగ్రీ పరీక్షలు రాస్తాడండి, సెకండ్ ఇయర్. మీరందరూ అనుదిన ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నానండి. కుమారుడు దూరంగా ఇంటికాడ ఉంటున్నాను అమ్మ, నేను బయటకు ఏదో పనికి వెళ్తాను, కాలేజీ మాను అని అన్నాడండి. సరే అని బయటకు ఒప్పుకొని అడిగి లైన్కి పంపిస్తున్నానండి. 3 రోజులు లైన్కి వెళ్తున్నాడండి, 3 రోజులు కాలేజీకి వెళ్తున్నాడండి. దూరంగా వెళ్తున్నాడండి కుమారుడు, హైదరాబాద్ దగ్గర దాటి వెళ్తున్నాడండి. కుమారుడిని మీరు అందరూ ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నానండి, రాకపోకల్లో తోడుండేలాగా. నేను ఇంకా ఘనంగా పెట్టుకుందాం ఈ ప్రార్థన అనుకున్నానండి. కుమారుడు జీతం డబ్బులు, ఫస్ట్ జీతం డబ్బులు నేను ప్రార్థనలో పెట్టుకుందాం అని ఎంతో ఘనంగా పెట్టుకుందాం అనుకున్నానండి. కానీ నాకు ఎందుకైతే దేవుడు చాలా కీళ్ళు, చాలా సాతాను, చాలా గలిబిలతో ఉన్నానండి. నేను చాలా కుటుంబ సమస్యల్లో ఇబ్బంది పడిపోయి ఉన్నామండి. దేవుడు మాకు ఎందుకైతే ఇంత శ్రమలు పెట్టాడో ఏమీ నాకైతే అర్థమవుతలేదండి. మా కుటుంబం పట్ల, నా భర్త, నా కుటుంబం అంతా బాగానే ఉన్నామండి. కానీ నా పుట్టింటి కుటుంబం అసలు బాగోలేదండి. నా చెల్లెల కుటుంబం అసలు బాగోలేదండి. ఎంతో వేదనతో ఉన్నారండి, ఎంతో భయంకరంగా బాధలో ఉన్నారండి. అక్క, మేము ఏమైపోతాం అక్క, నా బిడ్డలు నా బిడ్డ నేను ఏమైపోతాం అక్క అని ఏడుతుందండి నా చెల్లెలైతే. నా తండ్రికి అయితే రేపు ఉదయం ఆపరేషన్ చేస్తున్నారండి, కాకినాడ పెద్ద హాస్పిటల్లోనండి. ఆయన ఎంతో గండం నుంచి దాటి
చేతిగొట్లో రాళ్ళకి ఆపరేషన్ అప్పుడే 15 రోజుల నుంచి తిప్పుతున్నారండి. ఏళ్ళు చేస్తాము రేపు చేస్తామని. కానీ దేవుడు రేపు 9 గంటలకు చేస్తానన్నారండి. మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న వాళ్ళు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారండి. రేపు ఉదయం అయితే తెల్లారుజామున నా మరిది గారిని వైజాగ్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి. అతనికైతే మరి బలహీనత ఎందుకైతే వచ్చిందో మాకు తెలుస్తలేదండి. చాలా బలహీనతగా ఉన్నాడండి. దేవుడు ఆ పిల్లని ఎందుకైతే శోధిస్తున్నాడో మాకు తెలియదండి. 2 కుమారులకు ఒక కుమారుడు పురుట్లోనే 11 నెలలు చనిపోయాడండి. ఒక కుమారుడితో ఎంతో బాధపడ్డది. కొళ్ళుకి ఆపరేషన్ చేయించుకుంది. కాళ్ళు సరిగా పుట్టకపోతే కాళ్ళకి ఆపరేషన్ చేయించుకుందండి. పని చేసి కుటుంబ యజమాని పడిపోయాడండి. ఇప్పుడు ఆ పిల్లకి చాలా వేదనతో ఉన్నదండి. నేను మొన్న వెళ్ళానండి. అయ్యాలు పట్టుకుని ఏడ్చి, అక్క మమ్మల్ని లేబుల్ చూస్తారా అక్క అన్నంత వేదనలో ఉన్నదండి. రేపు తెల్లారుజామున తీసుకెళ్తున్నామండి. వైజాగ్ తీసుకెళ్ళమన్నారండి. వైజాగ్ తీసుకెళ్తున్నామండి. అక్కడ దేవుడు మాకు గొప్ప మేలు చేసేలాగా మీరు అందరూ ప్రార్థనలో పెట్టమన్నానండి. నా తండ్రి విషయంలో అయితే మీరు చాలా ప్రార్థన చేశారు. మర్నాడు నాకు ఎంతగానో సంతోషం అనిపించిందండి. మిమ్మల్ని అందరినీ ప్రార్థన అడిగి ఆ మర్నాడు నేను హాస్పిటల్కి వెళ్ళి మా నాన్న రిపోర్ట్లన్నీ ఎంతో సక్రమంగా వచ్చినాయండి. నాకు ఆ దినమైతే సంఘ ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన ఎంతో బలమైందని నేను ఎంతగానో నమ్మానండి. ఆ రోజు వజ్రం గారి ఇంటిగారు ప్రార్థన అయితే అయ్యగారితో వచ్చిన వెంటనే చెప్పానండి. అయ్యగారు నేను ఇలా సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. అయ్యగారు చెప్పలేదండి. అమ్మ ఆదివారం సంఘంలో చెప్పమ్మా అన్నారండి. యథావిధిగానే సంఘంలో సాక్ష్యం చెప్పుకున్నానండి. మిమ్మల్ని అందరినీ పేరు పేరుని అడుగుతున్నానండి. నా కుటుంబం కొరకు, నా తండ్రి కొరకు, నా మరిది గారి కొరకు మిమ్మల్ని అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని మిమ్మల్ని అందరినీ పేరు పేరుని మరీ మరీ అడుగుతున్నానండి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటుందండి. ఎంతో డబ్బుతో పడున్న పని అంటండి. అమ్మ ఇక్కడైతే వయసుకెళ్ళి లేవు మాకు. మీరైతే తట్టుకోలేరు. అక్కడ తీసుకెళ్ళండి అమ్మా, అక్కడైతే కొంచెం తక్కువలో జరుగుతుందని చెప్పారండి. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానండి. పాస్టర్ గారిని అడుగుతున్నానండి. ఆ బిడ్డల గురించి మీరు మరీ మరీ సంఘంలో జ్ఞాపకం తెచ్చుకుని ప్రార్థనలో పెట్టమని, నేను గొప్పగా మళ్ళీ సాక్ష్యం చెప్పుకునే అదృష్టం నాకు కలగజేయమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నానండి. నా తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి గురించి కూడా మీరు ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. వారి యొక్క కుటుంబ నిమిత్తం ప్రార్థన చేద్దామండి. ఎం సత్యవతి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమండి. అయ్యగారికి వందనాలు, దేవుడికి వందనాలండి. నాకైతే ప్రార్థన చేయాలంటే అండి దడండి. దేవుడండి నాకు ఆ శక్తిని ఇచ్చాడు, కానీ నాకు ధైర్యం చాలదు. దేవుడి శక్తి అలాగే ఉందండి. ప్రార్థనలో తప్పులుంటే క్షమించండి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ర ప్రేమగల తండ్రి, కృపల దేవానికి వందనాలు, స్తోత్రాలు బాబు. గడిచిన దిన వల్ల కాసి కాపాడిన దేవానికి లెక్కలేని స్థుతులు, స్తోత్రం నా తండ్రి. నా ప్రభా, ఎంతగానో నన్ను నీ సజీవ రెక్కల కింద కాసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా ప్రభా నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. నా ప్రభా పాపమ్మ గారు బ్రహ్మమ్మ గారు పెట్టి నా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఆ బిడ్డ అయితే గొప్పగా సాక్ష్యం చెప్పిందయ్యా. అని మధ్య గారికి బాగోలేదని చెప్పిందయ్యా నా తండ్రి. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపం చేసుకో తండ్రి. నా ప్రభా హాస్పిటల్ వెళ్ళుచుండగా మీరు సహాయం దయచే తండ్రి. ఆ దాటలో మీరు ఉండి వైద్యం చేయతండి. స్తోత్రములు యేసయ్య. గొప్ప దేవుడా, మహిమల దేవా నీకు వందనాలు.
అద్భుతాలు చేసే దేవుడు నా తండ్రి యేసయ్య. మాకైతే ఏది తెలీదు నా తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. మేలు చేసే దేవుడు అని నమ్ముచున్నామయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు బాబు. కృప చూపే దేవుడు నా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్య. నా తండ్రి ఆ కుటుంబం పట్ల మేలు చేసామని చెప్పిందయ్యా. అలాగే నా తండ్రి, అలాగే మద్ది గారి విషయంలో కూడా ఒక మేలు చేయి తండ్రి. ఆ తల్లిదండ్రుల పట్ల మేలు చేసినందుకు నీకు వందనాలు నా తండ్రి. మాంసాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీళ్ళని బట్టి వందనాలు ప్రభా. ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. బిడ్డలను దీవించిన నా తండ్రి. చేసిన పని పట్ల మీరు తోడుని నడిపించిన నా తండ్రి. స్తోత్రాలు యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రాలు బాబు. గొప్ప దేవుడా, మహిమగల దేవా, నీకు వందనాలు తండ్రి. నీ స్తుతులు తప్ప ఏమీ చెల్లించుకోలేము నా ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. మా కొరకు నా తండ్రి కలవరి సిలువలో నా తండ్రి ఎంతగానో వేదన పడ్డావు తండ్రి. మేమైతే ఓర్చుకోలేము ప్రవ్వా. చిన్నదైన దాన్ని కూడా ఓర్చుకోలేము నా ప్రభు. నా తండ్రి మా కొరకు నా తండ్రి ఎంత శ్రమలు పడుచున్నావు నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వరకు పాటలు నమ్ముచున్నామండి నా తండ్రి. స్తోత్రాలు. అయ్యగారు ఏం చెప్తున్నారా నా ప్రభా, వాక్యలో ఉండి నడిపించండి నా ప్రభా. ఈ ప్రార్థనలో మీరు తోడు నీడగా ఉండి నడిపించమని, నా ప్రార్థనలో తప్పులు పొరపాట్లు ఉండే క్షమించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. కొద్ది సౌండ్ పెడతారు. ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనములు. దేవా, మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించడం తండ్రి సిద్ధపడుచుండగా సంయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచండి. ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఇదిగో తండ్రి, మరి ఎన్నో ఇరుకుల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో కష్టాల్లో తండ్రి మరి ఉన్నారు అయా. ప్రార్థన తండ్రి అవసరత కోరి ఉన్నారు తండ్రి. వారి కుటుంబం నిమిత్తం మేము ప్రార్థన చేయొచ్చుండగా వారి కుటుంబాన్ని బలపరచండి దేవా. ఇదిగో తండ్రి, కాచి కాపాడి రేపటి దినాన్న వారి యొక్క తండ్రి గారికి జరుగుతున్న ఆపరేషన్ విషయంలో తోడుగా ఉండండి. వారి చెల్లి గారిని, వారి కుటుంబాన్ని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవా, ఈ కూడిక వారి యొక్క కుటుంబానికి తండ్రి మేలుకరంగా మారుటకు తండ్రి సహాయం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని మేమందరం నీ మాటల ద్వారా తండ్రి బలపడుటకు కృప చూపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి దేవుని పేరట వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరట వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పిల్లలు అటు ఇటు తిరగకండి, చాలా అల్లరి చేస్తున్నారు ఈ బ్యాచ్. ఏమైనా జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో చివరి దినాలు అనే ఒక అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అందులో నుండి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఎన్నో ఉన్నాయి. మన సమయాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కొన్ని విషయాలు మాత్రం మనం జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ముందుకెళ్దాం. ఏమండి, యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అనేది చాలా అద్భుతమైనటువంటి జీవితం. ఎందుకంటే ఆయన బ్రతికింది చాలా కొద్ది కాలమైనప్పటికీ ప్రపంచాన్ని చాలా ఉత్తేజపరిచినటువంటి జీవితం, ప్రపంచాన్ని రక్షించినటువంటి గొప్ప జీవితం ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జీవితంలో ఆయనకి కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సంతోషంగా ఉన్న దినాలు ఉన్నాయి. ఏమండి, తినినటువంటి దినాలు ఉన్నాయి, తిండి లేకుండా ఉన్నటువంటి దినాలు కూడా ఉన్నాయి. అన్నీ అనుభవించాడు. అయితే ఎవరి కొరకు అనుభవించాడు అంటే మనకి రక్షణ ఇవ్వడం కొరకే అనుభవించినట్టుగా ఆయన చరిత్ర మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో చివరకు వచ్చేటప్పటికి ఏమండి, మట్టల ఆదివారం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మట్టల ఆదివారం అనేది మట్టల ఆదివారం అనేది మనకు కనిపిస్తుంది. మట్టల ఆదివారం అనగానే క్రీస్తు ఇక చివరికి వెళ్తున్నటువంటి సందర్భాలు, క్రీస్తు ఇక చివరి జీవితానికి అంటే సిలువ దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ రోజు ఏం జరిగింది అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఏమండి,
యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనందరికీ పరిచయమైనటువంటి రోజేది? ఏ రోజండి? మట్టల ఆదివారం. ఎప్పుడు? 3 రోజుల్లో మనకి జరుపుకుంటాం మనం. ఎప్పుడో అయిపోయింది. మళ్ళీ ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏవండి? అయిపోయిన దాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన ఆత్మీయ జీవితంలో బలపడడానికి మనం ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం. అయితే ఈ మట్టల ఆదివారం అయిపోయిన తర్వాత, ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం, ఏవండి? మట్టల ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం ఏం జరిగింది అనేది రోజు ఆలోచన చేద్దాం. ఏవండి? మట్టల ఆదివారం అయిపోయిన తర్వాత ఏ రోజు? సోమవారం. సోమవారం ఏం జరిగింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆయన ఆ చివరి రోజులు ఏదైతే ఉందో దాన్ని మన హోలీ వీక్ అంటాం. లేదా ప్యాషన్ వీక్ అంటారు, హోలీ వీక్ అంటారు, లేదా పరిశుద్ధ వారం అని పిలుస్తాం. ఏమంటే పరిశుద్ధ వారం. అందుకే సాధారణంగా క్రైస్తవ సమాజంలో ఆ చివరి వారాన్ని ఏదైతే ఉందో, గుడ్ ఫ్రైడేకి ముందు ఉన్నటువంటి 4 దినాల్ని మనం పరిశుద్ధ వారంగా భావించి, ఆ పరిశుద్ధ వారంలో కొన్ని అంశాలు కూడా పెట్టుకొని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ పరిశుద్ధ వారంలో క్రీస్తు జీవితంలో ఏం జరిగింది అనేది ఈరోజు మనం ఆలోచన చేయడానికి ముందుకెళ్దాం. ఏమండి? ఈరోజు మన అంశం ఏంటి? మట్టల ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం, ప్రత్యేకంగా సోమవారం ఏం జరిగింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి తెలిసిన విషయాలు వచ్చినా మరలా ఏం చేయాలి? తెలుసుకోవడానికి, మనం బలపడడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా సందర్భాలు ఎక్కడున్నాయి అనేది ఒకసారి చూద్దాం. సందర్భాలు ఎక్కడున్నాయి? మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, యోహాను సువార్తలో ఉంది. అన్ని సువార్తల్లోని ఆ సోమవారం జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కొంతమంది కొన్ని విషయాలు రాశారు, కొంతమంది కొన్ని విషయాలు రాశారు. అందరూ అన్ని విషయాలు రాయలేదు. ఇది కూడా మనం జాగ్రత్తగా వినాలి. ఏమండి? మత్తయి గారు కొన్ని విషయాలు రాశారు, మార్కు గారు కొన్ని విషయాలు రాశారు, లూకా గారు కొన్ని విషయాలు రాశారు, తర్వాత యోహాను గారు కొన్ని విషయాలు రాశారు. ఈ ఏమైతే రాశారో అయినా, ఏమైతే ఆ సువార్తికులుగా, సేవకులుగా, లేదంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా ఉన్నవారు ఏ విషయాలైతే రాశారో ఆ విషయాలను మనం ఏం చేద్దాం? పరిశీలన చేద్దాం. నేను ముందు వచనాలు చెప్తాను, మీరు రాసేసుకోండి. ఆ వచనాలు మాత్రం మనం ఆలోచన చేద్దాం. ఏమండి? నేను ముందు వచనాలు చెప్పేస్తాను, ఆ వచనాలు అయితే రాసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము మీరు రాసుకోండి. తర్వాత చదువుదాం మనం. ఫస్ట్ 4 సువార్తలు ఏమున్నాయి అనేది నేను చెప్పేస్తాను, అవి రాసుకోండి. తర్వాత మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి మనకి సందర్భం కనిపిస్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి, ఏమండి, చివరి వరకు రాసుకున్నా లేదా ఒక 10 వచనాలు మనం రాసుకున్నా మనకు ఆ సందర్భం కనిపిస్తుంది. మత్తయి సువార్త 21:18. మార్కు సువార్త రెండవది. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి, ఏమండి, ఒక మనం చదువుతాం కాబట్టి ఎక్కడి వరకు అనేది కూడా జ్ఞానిందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుతాం. రెండవది లూకా సువార్త. తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 45 నుండి 48. లూకా సువార్త 19వ అధ్యాయము 45 నుండి 48. చివరిది యోహాను సువార్త. 12వ అధ్యాయము 20 నుండి 50 వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము, ఏమండి, 20 నుండి 50 వరకు. ఇందులో ఏం జరిగింది అనేది నేను చెప్తాను. మీకు ఖాళీగా ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి. ఎందుకంటే అన్ని వచనాలు వివరించాలంటే మన సమయం లేదు కాబట్టి అందులో ఏం జరిగింది ప్రాముఖ్యంగా అనేది మనం ఆలోచన చేస్తున్నాం. మరొకసారి రెఫరెన్స్లు చెప్తాను నేను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి. రెండవది మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి. తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయము 45 నుండి 48 వరకు. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 50 వరకు. అయితే ఈ సందర్భాలను మనం చూసినప్పుడండి ఇది ఎక్కడ జరిగింది అంటే ఇది బేతనీయులో జరిగినటువంటి సందర్భం. ఎక్కడ జరిగింది? బేతనీయులో జరిగింది. ఎప్పుడు? మట్టల ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం యేసుక్రీస్తు వారు బేతనీయకి వెళ్ళారు.
సోమవారం యేసుక్రీస్తు వారు ఎక్కడికెళ్లారు? యెరూషలేము నుండి ఎక్కడికెళ్లారు? బేతనీకి వెళ్లారు. ఆ బేతనీకి వెళ్తున్నప్పుడు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేస్తున్నాం. బేతనీకి వెళ్తున్నప్పుడు, బేతనీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారు? ఎలాంటి సందర్భాలు ఆయన చూసారు అనేది. ఎందుకు యేసుక్రీస్తు వారు బేతనీకి వెళ్లారు? ఎందుకు యేసుక్రీస్తు వారు బేతనీకెళ్లారు అంటే, యేసుక్రీస్తు వారు ఆహ్, చాలా సందర్భాలు మీరు గమనించగలిగితే సుమారుగా ఒక 8 సార్లు బేతనీకి వెళ్ళాడు. ఒక 8 సార్లు, సుమారుగా ఒక 8 సార్లు ఎక్కడికెళ్ళాడు? బేతనీకెళ్ళాడు. ఎందుకు బేతనీకెళ్ళాడు? అంటే ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? బెత్లెహేంలో పుట్టారు. చెప్పారు. నెక్స్టు యేసుక్రీస్తు వారు ఎక్కడ పెరిగారు? ఎక్కడ పెరిగారు? నజరేతులో పెరిగారు. మూడవది. యేసుక్రీస్తు వారు ఎక్కడ మరణించారు? యెరూషలేములో మరణించారు. నాలుగవది. యేసుక్రీస్తు వారు ఆరోహణమైంది ఎక్కడ అంటే బేతనీయులో. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 24:50. ప్రతి క్రైస్తవుడికి ఇవి ఖచ్చితంగా గుర్తుండాలి. మరలా చెప్తాను నేను. లూకా సువార్త 24:50 వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి ఆరోహణమయ్యాడు. అంటే ఆయన చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచాడు. 40 దినాలు ఉన్నాడు. అయితే ఎక్కడ వెళ్ళాడు అంటే ఏ ప్రాంతం నుండి ఆయన ఆరోహణమయ్యాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు అంటే బేతనీయ. మరలా చెప్తాను. యేసుక్రీస్తు వారి పుట్టిక స్థలం ఏది? బెత్లెహేము. యేసుక్రీస్తు వారు పెరిగిన స్థలం ఏది? నజరేతు. యేసుక్రీస్తు వారు మరణించిన స్థలం? యెరూషలేము. యేసుక్రీస్తు వారు ఆరోహణమైన స్థలం? ఏమండి? ఇప్పుడే చెప్పాను నేను. మర్చిపోయారు. బేతనీయ. మళ్ళొకసారి. ఏమండి? యేసుక్రీస్తు వారు పుట్టిన స్థలం? బెత్లెహేము. పెరిగిన స్థలం? నజరేతు. ఏమండి? చనిపోయినటువంటి స్థలం? యెరూషలేము. ఆయన ఆరోహణమైన స్థలం? బేతనీయ. మరి ఆయన సువార్త పరిచర్య చేసిన స్థలాలు? మరి అది కూడా ఉంది కదా! ఉందా లేదండి? 1 ఏమండి? యోదయ, సమరయ, గలలయ, ఏమండి? దెక్కపోలి. ఏమండి? వీలైతే రాసుకోండి. యేసుక్రీస్తు వారు ఏ ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేశారు అంటే, మొదటిది యోదయ, 2 సమరయ స్త్రీ సందర్భం మనకు కనిపిస్తది. యోహాను సువార్త 4లో. 2 తర్వాత మూడవది ఏంటి? గలిలయ. 4 దెక్కపోలి. 5 బెరయ. ఈ 5 ప్రాంతాలని కూడా యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేసిన ప్రాంతాలు అంటారు. ఎన్ని సంవత్సరాలు చేశాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన బాప్తిసం పొందుకున్నది 30. ఆయన పరిచర్య 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఆయన ఏ ప్రాంతాలు తిరిగాడు అంటే మనకి కనిపిస్తది. 1 యోదయ, 2 సమరయ, గలిలయ అంటే గలిలయ ప్రాంతాలన్నీ. తర్వాత దెక్కపోలి, ఏమండి? తర్వాత బెరయ. ఈ 5 ప్రాంతాలు తిరిగి సువార్త పరిచర్య చేశాడు. ఈ 5 ప్రాంతాల్లోనే అన్నీ కనిపిస్తాయి మనకి. కపెర్నహూము కానీ, తూరు కానీ, సిదోను కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ ప్రాంతాల్లోనే మనకు కనిపిస్తాయి. గలిలయ ప్రాంతాలు, యోదయ ప్రాంతాల్లో కనిపిస్తాయి. కొంచెం క్లారిటీ వచ్చిందండి? రాలేదా? ఏ ప్రాంతాల్లో పరిచర్య చేశాడు ఆయన? యోదయ, సమరయ, గలిలయ, దెక్కపోలి, బెరయ ఈ ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. పుట్టింది బెత్లెహేము, పెరిగింది నజరేతు, చనిపోయింది యెరూషలేము, తిరిగి లేచి అంటే ఆరోహణమైంది బేతనీయ. ఆ బేతనీయకి ఏమండి ఆయన తిరిగి లేవకముందు చాలా సార్లు వచ్చాడు. అయితే ఈ హోలీ వీక్ అంటాం కదా, లేదా పరిశుద్ధ వారం అంటాం. ఈ పరిశుద్ధ వారంలో కూడా బేతనీయకు వచ్చాడు. ఏ రోజు? సోమవారం వచ్చాడు. ఏ రోజు వచ్చాడు? సోమవారం వచ్చాడు. ఎలా చెప్పగలరండి అంటే మార్కు గారు చెప్పారు. సోమవారం వచ్చారు అని మార్కు గారు చెప్పారు. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయం. ఎన్నో వచనం అంటే 12. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా, ఎక్కడి నుంచి అంట? మరునాడు. పైన సందర్భం ఏంటంటే 7వ వచనంలో ఆయన గాడిద పిల్లను యేసు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన గాడిద ఎక్కాడు. 10వ వచనంలో 9
9వ వచనంలో చూడండి, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాక అని సర్వోన్నతమైన స్థలములో ఆయనకి జయం కలుగును కాక అని కేకలు వేశారు. ఎప్పుడు కేకలు వేశారు? మట్లాదివారం. అంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు గాడిద పిల్లని ఎక్కడం, ఊరేగడం జరిగింది. ఇదంతా అయిపోయింది. ఆయన మరలా యెరూషలేముకి వెళ్ళిపోయాడు. యెరూషలేముకి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఉదయాన్నే వస్తున్నాడంట. అందుకే మరునాడు అనే పదాన్ని ఉపయోగించారు చూడండి. మరునాడు ఆయన ఎక్కడికొచ్చాడు? యెరూషలేము నుండి బేతనీకి వస్తున్నాడు. యెరూషలేము నుండి మరునాడు అంటే ఆదివారం తర్వాత రోజు సోమవారం. ఎక్కడికొస్తున్నాడు? బేతనీకి వస్తున్నాడు. అలా బేతనీకి వస్తున్నప్పుడు ఏ సందర్భాలు జరిగాయి అనేది మనం ఆలోచన చేస్తున్నాం. అంతేనా? ఆయన బేతనీకి వస్తున్నప్పుడు ఏ సందర్భాలు జరిగాయి, ఏమి ఆయన చూశాడు లేదా ఏం మాట్లాడాడు అనేది మనం ఆలోచన చేస్తాం. అయితే ఇందులో కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. ఈ 4 సువార్తలు మనం చదువుతున్నప్పుడు మత్తయి, మార్కు, ఏమండి, తర్వాత లోకా, యోహాను. ఈ 4 సువార్తలు మనం చదువుతున్నప్పుడు అందరూ ఒకే విషయాన్ని రాయలేదు. మళ్ళీ చెప్తున్నా, అందరూ ఒకే విషయాన్ని రాయలేదు. కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, అయినా అర్థం చేసుకోండి. అందరూ ఒకే విషయాన్ని రాయలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని రాశారు. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే యేసుక్రీస్తు వారు మట్టలాదివారం రోజున గాడిద పిల్లని ఎక్కి వస్తున్నప్పుడు వారు కొమ్మలు పట్టుకున్నారా? పట్టుకున్నారండి? ఇక్కడ ఉంది మార్కు సువార్తలో ఉన్నాం కాబట్టి ఇక్కడే చూద్దాం మనం. ఎన్నో వచనం అంటే 8వ వచనం. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలముల్లోని నరికిన కొమ్మలను పరిచిరి. తాము కొమ్మల్లో నరికినటువంటి ఏంటంట, పొలంలో నరికినటువంటి ఆ కొమ్మలను కూడా ఏం చేశారు? పరిచారు. ఇది మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, కానీ లోకా గారు రాయలేదు. ఇది చూద్దామా? లోకా గారు రాయలేదు. ఎక్కడ? లోకా గారు లోకా సువార్త 19వ అధ్యాయంలో, లోకా సువార్త 19వ అధ్యాయము 36. ఆయన వెళ్ళుచుండగా బట్టలు దారి పొడుగున పరిచిరి, అంతే. తర్వాత కొమ్మలు నరికారని, ఆ కొమ్మలు తెచ్చారని రాశాడైనా? రాయలేదు. ఎందుకంటే కొన్ని ప్రత్యేకంగా ఆయన రాశాడు. లోకా గారు ఎలా ఉంటారంటే చాలా సెపరేట్ అయిన, చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు రాస్తాడు. మత్తయి గారు రాసింది, మార్కు గారు రాసింది తప్పని చెప్పట్లేదు ఆయన. కొమ్మలు నరకడం తప్పని చెప్పట్లే. ఆయన అవసరం లేదనుకుని రాయలేదు ఆయన. ఎందుకంటే లోకా గారు ఎవరు? ఆయన వృత్తి ఏంటి? ఎవరని చెప్పగలరా? లోకా గారు వైద్యుడు. ఏమండి, ఆయన చాలా గొప్పవాడు, చాలా జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడంటే పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తారు, నా ప్రియమైన లోకా, నా ప్రియమైన వైద్యుడా అన్నాడు. అంటే పౌలు గారే చాలా మెచ్చుకున్నారు ఆయన్ని. ఏమండి, నా ప్రియమైన లోకా, నా ప్రియమైన వైద్యుడా అన్నాడు. ఎలా రాస్తాడు ఆయన గ్రంథాన్ని అంటే, మీరు ఖాళీ ఉన్నప్పుడు లోకా సువార్త ఆయన రాసినటువంటి పుస్తకాలు ఎన్ని? యవనస్తులు చెప్తారు. ఎన్ని పుస్తకాలు రాశారు లోకా గారు? 1, 2, 3? లోకా గారు రాసిన పుస్తకాలు 2 పుస్తకాలు. 1 లోకా సువార్త, 2 అపోస్తల కార్యం. అపోస్తల కార్యం ఎవరు రాశారు? ఆయన రాశారు. మీకు డౌట్ ఉంటే చూసేద్దాం. అన్న వంక డౌట్గా చూస్తున్నారు మీరు, అందుకని చూడండి. మొదటి వచనంలో ఆయన ఏమన్నాడంటే, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు ఏమయ్యాడు? చేర్చబడెను. తర్వాత చదువుదాం. చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటి గురించి నా మొదటి గ్రంథముని రచించి తినాను. నా మొదటి గ్రంథంలో నేను ఏం చేశాను? రాశాను. ఎందుకు మొదటి గ్రంథం ఏది? కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ లోకా సువార్తకు వద్దాం. కొంచెం అటు ఇటు తిరగాలి, తప్పదండి. ఏమండి, లోకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం సేమ్ అదే వాడాడు చూడండి. ఘనత వహించిన అపోస్తల కార్యము 1వ అధ్యాయం 1వ వచనంలోనే అదే పదాన్ని వాడాడు. అలాగే లోకా సువార్త 1వ అధ్యాయం అంటే లోకా సువార్త ఆయనే రాశాడు. అలాగే అపోస్తల కార్యంలో కూడా ఆయనే రాశాడు. అపోస్తల కార్యం చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. అంటే అన్నీ ఆలోచించి రాశాడు ఆయన, అన్నీ పరిశోధించి రాశాడు. అంటే అందరికంటే చాలా సెపరేట్గా కనిపిస్తాడు ఆయన. అందరికంటే, మత్తయి గారి కంటే, మార్కు గారి కంటే, యోహాన్ గారి కంటే కొంచెం సెపరేట్గా కనిపిస్తాడు. చాలా విషయాలు ఆయన పరిశీలన చేసి రాశాడు, ఆలోచించి రాశాడు. ఎవరికి రాశాడు అంటే ఇక్కడ మాట రాయబడ్డది,
థెయోఫిలా అన్నాడు. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్ప అధికారి, ఒక గవర్నర్ అని కొంతమంది చెప్పారు. ఆయనకి రాసినటువంటి పత్రికలివి. లేదా ఆయనకి రాసినటువంటి సువార్త పుస్తకాలివి. అందులో ఈ కొమ్మలు నరకడం అనేది ఆయన ఏం చేయలేదు? రాయలేదు. ఏవండీ ఇవి ఎందుకు రాస్తున్నారు వీళ్ళు అంటే, అప్పటికే యేసుక్రీస్తు వారి మీద పరిసయ్యులకి ఏముంది? అంటే సోమవారం జరుగుతున్న సంఘటనలో అప్పటికే యేసుక్రీస్తు వారి మీద ఏముంది? చాలా కోపముంది. చాలా పగ పెట్టుకున్నారు. ఏవండీ ఎందుకు పెట్టుకున్నారో తెలుసా అండి? వీళ్ళు అప్పుడే పెట్టుకోలేదు. ఎప్పటినుంచుంది అంటే, చనిపోయినటువంటి లాజర్‌ని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తిరిగి లేపారో, అప్పుడే ఆయన్ని చంపేయాలని చూసారు. చనిపోయిన లాజరు ఉన్నాడు కదా! 4 దినాల తర్వాత ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచాడు కదా! లేచినప్పుడే ఏమైంది? లేచినప్పుడు ఏమైంది? ఆయన్ని చంపేయాలని చాలా కుట్రలు పన్నారు. కారణం ఏంటంటే, అందరికీ అర్థమైపోయింది యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో అని. చనిపోయిన వారిని కాదు, చనిపోయి సమాధిలో ఉన్న వారిని కూడా ఆయన ఏం చేశాడు? తిరిగి లేపాడు అని అందరూ ఆయన దగ్గరకొస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఎక్కువైపోతుంది అందరికీ అని ఒక ఆలోచన చేశారంట. ఏంటి ఆలోచన అంటే, లాజర్‌ని చంపేయాలి అనుకున్నారు. యేసుక్రీస్తు వారిని చంపేయాలి అనుకున్నారు. ఎందుకు లాజర్‌ని అంటే, మరి సాక్ష్యం ఎవరు? లాజరే కదా! అంటే లేపబడిన వ్యక్తి ఆయనే. అందుకని లాజర్‌ని చంపేయాలనుకున్నారు. యేసుక్రీస్తు వారిని చంపేయాలనుకున్నారు. అంటే యేసుక్రీస్తు వారి మీద ఎంత కక్ష ఉందో చూడండి. ప్రతి సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడండి, యేసుక్రీస్తు వారిని చంపడానికి ఎంత ప్రేరేపణ కలిగున్నారు. అంటే ఈ సువార్తల్లో వారు ఎలా కనిపిస్తారంటే, ప్రతినాయకులుగా కనిపిస్తారు. అంటే నాయకుడు, ప్రతినాయకుడు. హీరో, విలన్ అంటాం కదా! అలాగా. వీళ్ళని వాడుకున్నది ఎవరు? సాతాను ప్రేరేపించి వీళ్ళేం చేశాడు? వాడుకొని క్రీస్తుని చంపడానికి, క్రీస్తుని పాపంలో నెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ప్రయత్నం కూడా ఏమవ్వలేదు. ఆయన శిలువ మీద మరణించాలి. అది జరిగిందంతే. యేసుక్రీస్తు వారు ఎక్కడ పాపం చేసినట్టుగా ఎవరు నిరూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ పాపము చేయలేదు. అలా ఆయన గాడిద పిల్ల మీద ఎక్కడం, ఊరేగడం అది అయిపోయిన తర్వాత యెరూషలేముకి వెళ్ళిపోయాడు. యెరూషలేముకి వెళ్ళిపోయిన తర్వాత ఉదయం ఎక్కడికొస్తున్నాడంట? బేతనీకి వస్తున్నాడు. అలా బేతనీకి వస్తున్నప్పుడు ఒక 3 సందర్భాలు జరిగాయి. 3 సందర్భాలు జరిగాయి. ఏంటి 3 సందర్భాలంటే, ఒకటి యేసుక్రీస్తు వారు బేతనీకి వస్తున్నప్పుడు ఆయనకు ఆకలి వేసి అంజూరపు చెట్ల ఫలాలని వెతకడానికి వెళ్ళాడు. తెలుసు కదా ఈ సందర్భం? యేసుక్రీస్తు వారికి ఆకలి వేసి ఎక్కడికెళ్లారు? అంజూరపు చెట్ల ఫలాలను వెతకడానికి వెళ్ళారు. అంటే ఆ రోజు బహుశా ఆయన ఏమి తినలేదేమో. ఏవండి? ఆ రోజు చాలా పరిచర్యలో ఉండి ఆ రోజు ఏమి ఆయన ఆహారం తీసుకోలేదు. అందుకే ఉదయమే ఆయనకి ఏమనిపించింది? ఆకలి వేసింది. సాధారణంగా మనకి దినము ఎలా అంటే, మనం ఎలా లెక్క పెడతాం? రాత్రి 12 గంటల నుంచి మళ్ళా రాత్రి 11:59 వరకు ఏంటి? ఒక రోజు అంటాం. అంతేనా? కానీ యూదులు ఎలా లెక్క పెడతారంటే, సాయంత్రం 6 గంటల నుంచి మరలా వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు ఆళ్ళకి. ఏవండీ? ఇది కూడా మైండ్‌లో పెట్టుకోండి. ఎప్పటినుంచి? సాయంత్రం 6 గంటల నుంచి. అందుకే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్నప్పుడు శుక్రవారం వేయబడినప్పుడు ఇంకో శనివారం వచ్చేస్తుంది. విశ్రాంతి దినం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? దించేయాలి, సమాధి చేయాలన్నారు. అంటే వాళ్ళకి 5 దాటిన తర్వాత అంటే చీకటి పడుతుంది, 6 అవుతుందంటే రోజు మారిపోద్ది. మరి మనకి? మనకి 12 అప్పుడు రోజు మారతది. అంతే కదండీ! వాళ్ళకి రోజు వేరు. అలా ఆయన ఆదివారం అయిపోయింది, సోమవారం వస్తున్నాడు. ఉదయం వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి? యెరూషలేములో నుండి బేతనీకి వస్తున్నాడు. చాలా సందర్భాల్లో ఒలీవ కొండ అని రాయబడ్డది. తెలుసు కదండీ! ఇది పెద్ద దూరం కాదు, సమీపంగా ఉన్న ప్రాంతాలు. వస్తున్నప్పుడు అంజూరపు చెట్టుని చూసాడంట ఆయన. అంజూరపు చెట్టుని చూసాడంట. దీన్ని కూడా కొంచెం క్లారిటీ ఇస్తాను. ఎలా అంటే, మత్తయి గారు, మార్కు గారు ఏవండీ? ఈ 2 సందర్భాల్ని రాశారు. లూకా గారు రాయలేదు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుందని చెప్తున్నా. మత్తయి గారు, మార్కు గారు ఏ సందర్భాలు రాశారు? అంజూరపు చెట్టుని శపించడం రాశారు. మరి ఎవరు రాయలేదు? లూకా గారు రాయలేదు, యోహాను గారు రాయలేదు. వీళ్ళిద్దరూ రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి థియరీ వేరు. రెండవది, లూకా గారు, మత్తయి గారు, మార్కు గారు రాసినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవాలయానికి వెళ్ళి ఎడ్ల అమ్మేవారు ఉన్నారు కదా! రోకలు మార్చేవారు ఉన్నారు. తెలుసు కదండీ సందర్భం. వాళ్ళని బయటికి లాగినటువంటి, లేదా అక్కడ కొంచెం కోపంగా మాట్లాడి, ఇది నా దేవుని మందిరం, దేవాలయం అని మాట్లాడాడు లేదా? మాట్లాడాడు. ఈ సందర్భం ఎవరు రాశారు? మత్తయి, మార్కు, లూకా ముగ్గురు రాశారు. మరి యోహాను గారు ఏం రాశారు అంటే, యోహాను గారు ఈ 3 రాయలేదు.
ఆయన కూడా ప్రత్యేకంగానే ఉన్నాడు. ఈ 3 రాయలేదు. మరి ఆయన ఏం రాసాడు? ఆయన చివరిసారిగా క్రీస్తు చేసినటువంటి బోధ రాసాడు. అది 20-50 వరకు అని చెప్పాను నేను. ఏవండి అర్థమైందా? మళ్ళా చెప్తా. యోహాను గారు రాసిందేంటంటే, యేసుక్రీస్తు వారు చివరిసారిగా చేసినటువంటి ఒక బోధని రాశారు. రెండవది. మరి అంజూరపు చెట్టు గురించి ఎవరు రాశారు? ఎవరు రాశారు? మత్తయి గారు, మార్కు గారు రాశారు. అంటే మత్తయి సువార్త, మార్కు సువార్తలోనే ఉంటది. ఇంకా లూకా సువార్తలో ఉండదు. మూడవది. యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళారు కదా! యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళారు. ఆ దేవాలయానికి వెళ్ళి రోకలమ్మే వారి మీద కోపడ్డాడా? కోపడ్డాడు కదా! ఇది మీరు ఏమనుకుంటున్నారు అసలని? ఇది నా దేవుడి ఆలయం అన్న. ఇది ఎవరు రాయలేదు? యోహాను గారు రాయలేదు. మరి ఎవరు రాశారు? మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు. ముగ్గురు రాశారు. మళ్ళీ ఒకసారి చెప్తానండి. కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. మళ్ళా చెప్తాను. యోహాను గారు ఒకే ఒక విషయాన్ని రాశారు. క్రీస్తు చేసిన బోధ రాశారు అంతే. రెండవది. అంజూరపు చెట్టు గురించి ఎవరు రాశారు అంటే మత్తయి గారు, మార్కు గారు రాశారు. మూడవది. దేవాలయం గురించి ఎవరు రాశారు? మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు కూడా రాశారు. ముగ్గురు రాశారు. ముగ్గురు రాశారు. వీళ్ళ నలుగురు రాసిన అన్నీ ఒక చోట చేర్చి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అంతే. మన పని ఏంటి? వీళ్ళ నలుగురు ఏం రాశారో అన్నీ ఒక చోట చేర్చి మనం ఏం చేస్తున్నాం? మనం మాట్లాడుకుంటున్నాం. అర్థమైందండి? వీళ్ళ నలుగురు మాట్లాడినటువంటి విషయాలను ఒక చోట చేర్చి సోమవారం ఏం జరిగింది? క్రీస్తు చివరి దినాల్లో సోమవారం ఏం జరిగిందని మాట్లాడుతున్నాం. మత్తయి గారు, మార్కు గారు రాసింది అంజూరపు చెట్టు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు రాసింది దేవాలయం గురించి. యోహాను గారు రాసింది మాత్రం క్రీస్తు చేసిన బోధ గురించి. 3 మాట్లాడదాం ఈరోజు. ఏమండి? ఒకసారి మత్తయి సువార్తకు వెళ్దాం మనం. ఈ 3 విషయాల్లో నేను పూర్తిగా చెప్పను కానీ కొంచెం వివరిస్తాను. ఎందుకంటే చాలా సార్లు మాట్లాడుకున్న విషయాలు ఇవి. అందుకని కొంచెం క్లారిటీ ఇస్తాను అంతే. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయము? 21వ అధ్యాయము. చదవండమ్మా. ఉదయమందు పట్టణముకు మరలా వెళ్ళుచుండగా, ఏ పట్టణం? బేతనియ. బేతనియ పట్టణానికి మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆయన ఆకలిగొని ఆయన ఏమయ్యాడంట? ఆకలిగొని. ఈ మత్తయి సువార్త పైనే మీకు 12వ వచనం ఒకటి కనిపిస్తుంది. ఏంటి? యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయాలు. ఇది ఆదివారం జరగలేదు, సోమవారమే జరిగింది అని ఎవరు చెప్పారంటే మార్కు గారు చెప్పారు. ఇందా మనం చదివాం మరునాడు అని. కాబట్టి అది కూడా మనసులో పెట్టుకోండి. ఆయన వెళ్తున్నప్పుడంట అంజూరపు చెట్టుని చూశాడు. చూడగానే ఎలా ఉందంటే అది చాలా గుబురుగా ఉంది, ఆకులతో నిండుంది. దగ్గరికెళ్ళి చూశాడు. దగ్గరికెళ్ళి చూసినప్పుడు ఫలాలు ఏమీ లేవు. ఫలాలు ఏమీ లేవు. ఫలాలు ఏమీ లేవు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? శపించారు. మార్కు గారు ఏమన్నారంటే అది అంజూరపు పండ్ల కాలం కాదు అన్నాడు. ఆయన ఏమన్నాడు? అంజూరపు పండ్ల కాలం కాదు. అయినా సరే యేసుక్రీస్తు వారు వెళ్ళారంట. వెళ్ళి చూశారు, ఫలాలు కనిపించలేదు. ఆయనకి ఏమనిపించిందంటే శపించాలనుకున్నాడు, శపించాడు. ఎండిపోయింది చెట్టు కూడా. దీన్ని చాలామంది ఎలా మాట్లాడతారంటే యేసుక్రీస్తు వారు కాలం కాని కాలంలో వెళ్ళాడు. అంజూరపు చెట్ల కాలం కాదు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కాలం కాని కాలంలో ఉంటుందా? ఉండదు కదా! మరి ఆయన వెళ్ళాడు, చూశాడు, ఫలాలు లేవు, శపించాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఆ మాత్రం జ్ఞానం లేదా? యేసుక్రీస్తు వారికి ఆ మాత్రం జ్ఞానం లేదా అని చాలామంది మాట్లాడతారు. తెలుసండి? యేసుక్రీస్తు వారిని విమర్శించే వాళ్ళు మాట్లాడే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఫలాలు లేవు. అసలు అది ఏ కాలం అంట? అంజూరపు చెట్ల ఫలం ఇచ్చే కాలం కాదు. మరి కాలం కాని కాలంలో వచ్చి ఆయన ఏం చేశాడు? ఫలాలు అడుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది చెట్టు? అందుకే ఆయనకు అసలు ఏమి లేదు, జ్ఞానం లేదన్నారు. నిజానికి ఒకసారి ఆలోచించండి. ఆయనకు జ్ఞానం లేదా? ఆయనకు జ్ఞానం లేదా? అసలు ఈ సృష్టిని చేసింది ఆయన. ఈ సృష్టిలో ఏది ఎక్కడ ఉందో తెలుసుకున్నది ఆయన. అంతే కదండి. ఉదాహరణకి ఆయన శిష్యులు వచ్చి ఒక మాట చెప్పారు. అయ్యా మరి పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చారు, పన్ను చెల్లించాలి కదా అంటే, అవునా మనం పన్ను చెల్లించాలి కదా, ఎందుకంటే మనం చట్టానికి లోబడి ఉండాలి. మరి ఏం చేద్దాం? నువ్వు గేలం పట్టుకుని వెళ్ళి వల వేయి. వల వేసిన తర్వాత ఒక చేపలు పడతాయి. ఆ మొదటి చేప నోరు తెరిస్తే ఏముంటుంది? షెక్కేలు ఉంటుంది. నీకు అరషెక్కేలు, నాకు అరషెక్కేలు చెల్లించే అన్నాడు. గేలం వేస్తే చేపలు పడతాయని ఎవరైనా చెప్తారు. మొదటి చేపలో షెక్కేలు ఉందని ఎవరు చెప్పగలరు? దేవుడు మాత్రమే చెప్పగలడు. నతానియేలు చెట్టు దగ్గర కూర్చున్నాడంట. ఫిలిప్ గారు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్దాం రా అని పిలిస్తే యేసుక్రీస్తు వారు అన్నారు, నతానియేలు నువ్వు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే నేను చూశాను అన్నాడు.
ఇంతకీ ఈయనకి, ఆయనకి చాలా గ్యాప్ ఉంది. అంటే చాలా దూరం ఉంది. అయినా సరే ఆయన చెట్టు కింద కూర్చున్నాడన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఇన్ని సందర్భాలు తెలిసినటువంటి యేసుక్రీస్తు వారికి అది ఏ కాలమో తెలీదా? ఏ కాలమో తెలీదా? తెలుసు. అది ఫలాలు ఇస్తుందో లేదో తెలీదా? తెలుసు. ఏవండీ అంతవరకు వెళ్ళాల్సిన పని లేదండి. అక్కడి నుంచి ఆయన కనిపెట్టలేడా ఫలాలున్నాయో లేవని? కనిపెట్టలేడా? అక్కడి నుంచి ఎక్కడో దూరంలో నతానియేలు చెట్టు కింద కూర్చున్న సంగతి తెలుసు. ఇంకా మాట్లాడితే 139 కీర్తనలో మనకు బాగా పరిచయమైన మాట ఏంటంటే, ఆయన మన మాటంట బయటికి రాకముందే మనం ఏమనుకున్నామో కూడా ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. మన మనసులో ఏమనుకుంటున్నామో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది వాక్యం వింటున్నారో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అంతేనా? ఎంతమంది వింటున్నారో, ఎంతమంది ఏం ఆలోచిస్తున్నారో, ఎంతమంది పక్కలేసేసారో, అంటే పడుకుని పోయారో ఎవరికి తెలుసు? అన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసు. మరి అంజూరపు చెట్టుకి కాలం కాని కాలం అని ఆయనకి తెలీదా? తెలుసు. మరి ఎందుకొచ్చాడు ఆయనంటే, ఈ తరం వారికి, ఆ తరం వారికి ఒక పాఠాన్ని నేర్పించడానికే వచ్చాడాయన. ఇది ఎవరికి అర్థం కాలేదు? ఎవరికి అర్థం కాలేదు? ఆ రోజు ఉన్నటువంటి పరిచయులకి అర్థం కాలేదు, సద్దూకయ్యులకి అర్థం కాలేదు. ఏమంటే ఈ రోజు ఉన్నటువంటి గొప్ప గొప్ప వారు అనుకునే వారికి కూడా అర్థం కాక యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు? ఇదిగో దూషిస్తూ మాట్లాడుతున్నారు. ఆయనకి ఏమి తెలీదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. తెలియందంటూ ఏదీ లేదు. ఏమండి? రెండో విషయం. రెండో విషయం ఏంటి? మరలా వస్తానండి. మొదటి విషయానికి వస్తాను. రెండో విషయం ఆలోచన. రెండో విషయం ఏంటి? రెండో విషయం దేవాలయ శుద్ధీకరణ. అంతేనా? దేవాలయ శుద్ధీకరణ. ఎవరెవరు రాశారు? మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు. ఎవరు రాయలేదు? యోహాన్ గారు రాయలేదు. ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎవరికి ఏ డౌట్ రాలేదా? మీకు ఏ డౌట్ వచ్చింది చెప్తే నేను చెప్తాను, క్లారిటీ ఇస్తాను. ఎవరు రాయలేదు? యోహాన్ గారు రాయలేదు. ఎవరు రాశారు? మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు. ఎవరు? లూకా గారు రాశారు. యోహాన్ గారు రాయలేదు అన్నాను. ఇంకా డౌట్ రాలేదా ఎవరికి? ఎవరికి వచ్చింది ఇక్కడ? రాశారు అన్నారు. ఎక్కడ రాశారు? చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. బాగా చెప్పారు ఎవరో. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఎన్నో వచనం? 13వ వచనం. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావులను అమ్మువారును, రోకలను మార్చువారును కూర్చుండుట చూచి. ఆయన ఏం చేశాడు? అదేంటండి మీరు రాయలేదన్నారు. ఆయన ఏం చేశాడు? రాశాడు కదా అని మీరు అన్నా, ఆయన రాసింది క్రీస్తు చివరి రోజు జరిగిన సందర్భం కాదు ఇది. మరి ఎప్పుడు? క్రీస్తు ప్రారంభపు పరిచర్య రోజు రాశాడు ఆయన. మళ్ళా ఏమండి? యూదుల పస్కా పండుగ సమీపింపగా అన్నాడు చూడండి. యూదులకి ఏంటంట? పస్కా పండుగ. యూదులకి ప్రాముఖ్యంగా 3 పండుగలు ఉన్నాయి. 1 పర్ణశాలల పండుగ, 2 పస్కా పండుగ, 3 పెంతుకోస్తు పండుగ. ఏమండి? ఇదంతా విన్నట్టుగా ఉంటుంది కానీ అలా ఎగిరిపోతూ ఉంటుందన్నమాట. అందుకే ప్రతిదీ రాసుకోండి. యూదులకి ప్రాముఖ్యంగా 3 పండుగలు ఉన్నాయి. 1 పర్ణశాల పండుగ, 2 పస్కా పండుగ. పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50 రోజులకు వస్తుంది. ఏంటి? పెంతుకోస్తు పండుగ. యేసుక్రీస్తు వారు చనిపోయిన 50 రోజులకి పెంతుకోస్తు పండుగ వచ్చింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం. అప్పుడే సంఘం ప్రారంభమైంది. ఈ 3 పండగలు ఎప్పుడు జరుగుతాయి అంటే సంవత్సరానికి ఒకసారి జరిగితే, అవి యెరూషలేములోనే జరిగితే, ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా ఎక్కడికి రావాలి? ఎక్కడ రావాలి? మనకి క్రిస్మస్ జరుగుతున్నప్పుడు మన చుట్టాలు ఎక్కడున్నా సరే కొంతమంది ఏమవుతారు? మన పొలమూరు వచ్చేస్తారన్నమాట. ఏమండి? ఎంతకంటే ఎక్కువ ఉంటారు మనోళ్ళు అప్పుడు. అలాగే యూదులు ఎక్కడున్నా సరే ఎక్కడ రావాలి? యెరూషలేము వచ్చేయాలి. ఇది యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ప్రారంభపు రోజు జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు దేవాలయాన్ని ఎన్నిసార్లు శుద్ధీకరించాడు? 2 సార్లు. పరిచర్యలో ప్రారంభంలో ఒకసారి, 2 పరిచర్య ముగింపులో ఒకసారి. అంత ప్రాముఖ్యమా దేవాలయం శుద్ధి చేయడం? ఇందుకు దేవాలయం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట దేవాలయంలో? రోకలు మారుస్తున్నారంట. క్రయ విక్రయాలు రోకలు మారుస్తున్నారంట. చూడండి, యూదులు చాలామంది అనేక ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? దేవాలయానికి వస్తున్నారు. దేవాలయం అంటే దేవాలయం లోపల కాదు, బయట ఆవరణంలో రోకలు మారుస్తున్నారు. రోకలంటే డబ్బు. తెలుసు కదండి. మనకి ఇండియన్ రూపీ ఉంటుంది. దుబాయ్ వెళ్ళిపోయామనుకోండి, అక్కడ కొంచెం వేరే ఉంటాయి. దినామ్స్ అంటాం. అలా వెళ్ళిపోతే డాలర్ అంటాం. ఇంకా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఇంకా వారి కరెన్సీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇక్కడికి రావాలనుకోండి, వాళ్ళ కరెన్సీ పట్టుకుని వచ్చినా అది చెల్లుతుందా?
మీరు రూపాయి అక్కడ తీసుకెళ్లారనుకోండి చెల్లుతుందా? లేదు. మీరేం చేయాలి? మార్చుకుని వెళ్ళాలా లేదా? ఇప్పుడు అలాగే యూదులందరూ కూడా యెరూషలేముకి వస్తున్నప్పుడు వాళ్ళ కరెన్సీ మార్చుకోవడానికి బయట ఏం చేశాడంట? ఒక షాప్ పెట్టుకున్నాడనమాట. తీసుకున్నప్పుడు ఒక రేటు, ఇచ్చినప్పుడు ఒక రేటు. అంతేనా? అంతే కదండీ. తీసుకున్నప్పుడు ఏ రేట్ ఉంటది? ఒక రేట్ ఉంటది. ఇచ్చినప్పుడు ఒక రేటు. దీంట్లో కమిషన్ ఎవరు నొక్కుతా ఉంటారంటే లోపల ఉన్నారు కదా! ధర్మశాస్త్రాన్ని ఆళ్ళు కమిషన్ నొక్కుతారు. మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. వాటర్ బాటిల్ బయట కొంటే రూ. 20, సినిమా థియేటర్‌లో కొంటే రూ. 30. మరి ఇంకా ఎక్కువ ఉందేమో నాకు తెలీదు గానీ చెప్తున్నానండి. అంతేనా? వాటర్ బాటిల్ మీరు గమనించండి. రైల్వే స్టేషన్‌కి ఎళ్లారనుకోండి, వాటర్ బాటిలు వాడు అమ్మే వాటర్ బాటిల్ మీరు ఎప్పుడైనా చూసారా? వాడు అమ్మే వాటర్ బాటిల్ రూ. 14. మీరు గమనించండి. పైన రూ. 14 ఉంటది. కానీ మనకెంతకు అమ్ముతాడు? అది రైల్వేది ఒక వాటర్ బాటిల్ ఉంటది. రూ. 14 దాని పైన కూడా ఉంటది ఎంఆర్‌పీ. కానీ మనకమ్మేది రూ. 20కి అమ్ముతాడు. రూ. 20 ఏంటంటే బయట కొనుక్కో అంటాడు. నువ్వు బయటికెళ్ళి కొనుక్కొని వచ్చేలోపు ట్రైన్ ఎళ్ళిపోద్ది. అంతే కదా! అంటే ఒక్కొక్క చోట ఏమవుతుంది? ఇక్కడ కూడా ఏమవుతుందంటే దేవాలయం దగ్గర ఏమవుతుందంట? ఏమవుతుంది? రోకలు మారుస్తున్నారంట. ఆవరణంలో మారుస్తున్నారంట. కమిషన్ అంతా ఎవరు నొక్కేస్తున్నారు? ఎవరు నొక్కుతున్నారు? లోపల ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు నొక్కుతున్నారన్నమాట. దేవుడికి కోపమొచ్చింది. చాలా కోపమొచ్చింది. చాలా కోపమొచ్చి వెంటనే ఏం చేశాడు? తాళ్ళు తీసుకొని మొత్తం రోకలు మార్చే వారి యొక్క బల్లలన్నీ కూడా బయటికి గెంటేశాడు. మీరందరూ బయటకు పోండి అన్నాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు. అయినా మీకు బుద్ధి రాలేదా? అని మరలా చివరి రోజు ఏం చెప్తున్నాడు ఆయన? మరలా చెప్తున్నాడు. చూద్దాం ఎక్కడ? లూకా సువార్తకి వెళ్దాం ఒకసారి. లూకా సువార్తకి వెళ్లి చూద్దాం. 19వ అధ్యాయము 45. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో క్రయ విక్రయములు చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని ఎలా చేశారు? దొంగల గుహగా చేశారు అని బాధపడ్డాడా లేదా? బాధపడ్డాడు. ఇది ఎన్నో సందర్భం? రెండో సందర్భం. ఇది ఎవరు రాశారు? మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు. యోహాను గారు రాసింది మొదటి సందర్భాన్ని రాశారు. పరిచర్యలో మొదటి సందర్భం. పరిచర్యలో ముగింపు కూడా జరిగింది. దాన్ని ఆయన ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నటువంటి టాపిక్ వేరు కాబట్టి ఆయన ఇవేమీ ప్రస్తావించలేదు. ఆయన అనుకున్న విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమండి? ఇక మూడవదేంటి? మూడవదేంటి? యోహాను సువార్త 12వ అధ్యాయం. మూడవదేంటి? 12వ అధ్యాయం 20వ వచనం. 12వ అధ్యాయము ఎక్కడి నుంచి 20 నుండి 50 వరకు రాయబడినటువంటి సందర్భం. ఇది ఏంటంటే క్రీస్తు చేసినటువంటి బోధ గురించి మాట్లాడాడు. దేని గురించి? యేసుక్రీస్తు వారు చేసిన బోధ. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బోధ. చాలా ప్రాముఖ్యమైన బోధ. ప్రజలందరికీ కావలసినటువంటి బోధ. అందుకే ఈ బోధ గురించి ఆయన ఏం చేశాడు? ముఖ్యంగా ప్రస్తావించాడు. అంటే సోమవారం ఏం జరిగిందంటే మీకు 3 విషయాలు చెప్పాను నేను. మొదటిది ఏంటి? అంజూరపు చెట్టుని శపించాడు. రెండవది ఏంటి? దేవాలయానికి వెళ్ళి క్రయ విక్రయాలు చేసే వారి మీద కోపడ్డాడు. ఏమండి? ఇది దేవుని మందిరం, ఇది ప్రార్థనా మందిరం. మీరు ఎలా మార్చేశారు? దొంగల గుహగా మార్చేశారు అని చెప్పాడు. మూడవది ఏంటి? వాక్యాన్ని చెప్పాడు. మూడవది ఏంటి? వాక్యాన్ని చెప్పాడు. అంటే సోమవారం ఏం జరిగింది అనేది నేను మాట్లాడుతున్నా. ఆ సోమవారం రోజు ఏం జరిగిందంటే 3 విషయాలు జరిగినాయి. ఒకటి అంజూరపు చెట్టుని శపించాడు. రెండవది దేవాలయాన్ని శుద్ధీకరించాడు. మూడవది ఏం చేశాడు? వాక్యాన్ని చెప్పాడు. ఒకసారి మరలా ఆలోచన చేద్దాం. ఏమండి? మొదటిది ఏంటి? అంజూరపు చెట్టుని శపించాడు. ఎందుకు శపించాడు ఆయన? ఎందుకు శపించాడు? ఫలాలు లేవు. ఫలాలు లేకపోతే శపించేస్తాడా? ఫలాలు లేకపోతే శపించేస్తాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఫలాలు లేకపోతే శపిస్తాడా ఆయన? అసలు ఏ కాలం అంటది? పండ్ల కాలం కాదు. మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడ్డది. చూద్దామా? ప్రకటన గ్రంథం 6:13. ప్రకటన గ్రంథం 6:13లో ఒక మాట రాయబడ్డది. ఇది మనందరికీ అవసరమైన మాట. జాగ్రత్తగా చూద్దాం. హ్మ్. హ్మ్. ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు ఆ కాలపు కాదు. అదేంటి? మళ్ళా చదవం. అకాలపు. ఆ వేరు, ఆ వేరు కాబట్టి అకాలపు. అకాలపు అంటే కాలం కాని కాలం. కాలం కాని కాలంలో కూడా అంజూరపు చెట్టు ఏమి ఇవ్వగలదు? ఇప్పుడు వేసవి కాలంలో సీజన్ ఫ్రూట్స్ ఏంటి? ఇంకా రాలేనట్టుగా ఉంది. వస్తది. వచ్చిందండి. ఏవండి? కొన్ని మామిడికాయలు ఆగస్టు నెలలో కూడా కనిపిస్తాయి మనకి. కనిపిస్తాయా? కాలం కాదది. సీజన్ కాదు. అయినా సరే ఆ రోజు కూడా కనిపిస్తాయి. దాన్ని ఏమంటాం మనం?
దానికి ఒక పేరు పెట్టారు. ఏదో పేరు ఉంటది దానికి. పునాసకాయ. ఏవండీ? కాలం కాని కాలంలో కూడా ఏమొస్తాయి? మామిడికాయలొస్తాయి. ఇప్పుడు అంజూరపు చెట్టుకి ఒక గుణం ఉందంట. ఏటి గుణం అంటే, కాలం అయినటువంటి ఆ కాలంలో కూడా ఫలాలిస్తది. కొన్ని చెట్లు కాలం కానటువంటి కాలంలో కూడా దాన్ని అకాలము అన్నారు. అంటే యేసుక్రీస్తు వారు అది ఏ కాలంలో ఫలాలిస్తదో ఆ కాలంలో చూసారు, ఇవ్వలేదు. 2 అకాలంలో ఏమన్నా ఇస్తదేమో అని చెప్పేసి మరలా వచ్చి చూసారంట, ఇవ్వలేదు. అంటే ఇ చేసినటువంటి సృష్టికర్తకే ఫలాలు ఇవ్వకపోతే ఇంకెవరికిస్తావు నువ్వు అని వెంటనే ఏం చేశాడాయన? శపించాడు. వెంటనే శపించాడు. ఉంచేయొచ్చు కదా అంటే, ఉంచను నేను. మీకో పాఠాన్ని నేర్పించాలని వెంటనే శపించాడు. శపించిన ఆ రోజే ఏమైపోయింది చెట్టు? పాడైపోయింది, వాడిపోయింది. అంటే చెట్టు మాత్రం చూడడానికి ఎలా ఉంది? చాలా గుబురుగా ఉందంట. ఆకులున్నాయంట. దగ్గరికెళ్తే ఏం లేదు? ఫలాలు లేవు. మనం కూడా చూడండి, ఏవండీ? చూడ్డానికి ఎలా ఉంటామంటే మనం, అబ్బో! మామూలుగా ఉండం మనం. దగ్గరకొచ్చి ఫలాలను ఎతికితే ఏ ఫలము ఉండదు. సాధారణంగా మన జీవితాన్ని ఆలోచిస్తేనండి, మనకి అతిశయం ఎక్కువుంటది. 2 వేషధారణ ఉంటది. ఈ ఈ చెట్టుని చూడండి. ఈ చెట్టు ఎలా ఉందంటే అతిశయపడుతుంది. అతిశయపడడం అంటే గర్వం ఉంది దీనికి. చాలా ఆకులున్నాయి అనే గర్వం ఉందేమో. 2 వేషధారణ. దేంతో? ఆకులతో కప్పేసుకుంది. కానీ ఏమి లేదు. వేషధారణ అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఎవరంటే పరిసేయుడు, సుంకరి. తెలుసు కదా! ఉందా లేదా? ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు. తనకు తానే నీతిమంతులు అనుకునేవారు కొంతమంది ఉన్నారంట. అందులో కొంతమందిని చెప్తున్నానని పరిసేయుడు వచ్చి ప్రార్థన చేశాడు. దీర్ఘకాలిక ప్రార్థన మాట అది. చాలా ఎక్కువ చేశాడు. వాళ్ళకి కాదు, వీళ్ళకి కాదు, మొత్తానికి అందరిని ఎక్కడ పెట్టాడు? అక్కడ. ఇంకొక ఆయన వచ్చాడు. సుంకరొచ్చాడు. ఏ ప్రార్థన? చాలా చిన్న ప్రార్థన చేశాడు. నాకు తెలిసి ఒక నిమిషం చేసుంటాడేమో. అది కూడా ఎక్కువ ఉండదు. ఏవండీ? ప్రభువా, నీ వైపు చూడడానికి కూడా నాకేం లేదు? అర్హత లేదు ప్రభువా అన్నాడు. ఎవరి ప్రార్థన నచ్చింది? అంటే ప్రార్థన చిన్నగా చేయాలా? ప్రార్థన చిన్నగా చేయమని కాదు అక్కడ ఉద్దేశ్యం ఏంటంటే, చేసేటటువంటి ప్రార్థన తగ్గింపు ఉండాలి. మన గుణం ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటామంటే చూడడానికి మాత్రం గంభీరంగా ఉంటాం. ఏ పని ఉండదు. చూడడానికి ఎలా ఉంటాం? అబ్బో! ప్రార్థనా పరులారా అంటారు. బ్రతుకు బాగోదు. చూడడానికి మాత్రం ఎలా ఉంటారు? అబ్బో! దేవుడి కొరకు ఎంతో కష్టపడిపోతారు అన్నట్టుగా ఉంటారు. కానీ ఏముండదు? ఏముండదు. అతిశయం ఎక్కువ ఉంటది. గర్వం అన్నారు. అతిశయం అంటే గర్వం అన్నారు. అంటే ఒకరికి ఏదైనా ఉందనుకోండి, మనం చూసి ఏడుస్తా ఉంటాం. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం అంటే చెప్పండి. సంతోషంగా ఉండడం అంటే ఏంటి? అంజూరపు చెట్టుకి ఫలాలు లేవంట. మనం కూడా ఫలించాలనేగా చెప్తున్నాడు. ఏ ఫలాలు ఉండాలి? ఆత్మ ఫలాలు ఉండాలి. ఎన్ని ఆత్మ ఫలాలు? 9 చెప్తారా ఒకసారి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం, సాత్వికం, ఆ! విశ్వాసం, మంచితనం, దయాళత్వం. మొత్తం ఈ 9 ఉండాలి. ఇందులో కాసేపు సంతోషం దగ్గరికి వద్దాం. సంతోషం అంటే అర్థమేంటి? సంతోషం అంటే అర్థమేంటంటే, నాకు అన్నీ ఉన్నాయనుకోండి నేను సంతోషపడతాను. ఇది అందరూ పడతారు. కానీ పక్కోడికి ఉండి నాకు లేదనుకోండి, అప్పుడు వాడిని చూసి నేను సంతోషపడాలంట. అర్థమైందండి? ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ బాగా చదువుకున్నారనుకోండి. చదువుకున్నప్పుడు ఈ అబ్బాయికేమో ఉద్యోగం వచ్చింది. ఆ అబ్బాయికేమో ఉద్యోగం రాలేదు. సంతోషపడడం ఏంటంటే, ఉద్యోగం రానివాడు ఉద్యోగం వచ్చిన వాడిని చూసి ఏమవ్వాలి? సర్లే నాకు రాకపోయినా నా స్నేహితుడికి వచ్చింది కదా! అని సంతోషపడాలంట. ఇదే నిజమైన సంతోషం. కానీ మనం ఏంటి? దీనికి ఆపోజిట్ మాట. మనకొస్తే సంతోషపడతాం. వాడికొస్తే కూర్చొని ఏడుస్తాం. దాన్నే కడుపుమంట అన్నారు. కానీ మనకి ఏం లేదు? ఏం లేదు. ఫలాలు లేవు. కానీ చూడడానికి మాత్రం ఎలా ఉన్నాం? చూడడానికి ఎలా ఉన్నాం? ప్రతిరోజు వస్తాం, దేవుడి దగ్గరకొస్తాం, ప్రార్థన చేస్తాం. అన్నీ ఉన్నాయి కానీ, అంటే అంజూరపు చెట్టుకి ఎలాగైతే గుబురుగా ఆకులున్నాయో మన జీవితం అలా ఉంది. కానీ లోపలికొచ్చి చూస్తే ఏమి లేదంట. ఏదో సామెత చెప్తారు కదా! మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట వీపు చూస్తే అన్నీ పురుగులే. చూడడానికి మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. కానీ తినడానికి ఎందుకో పనిచేయదు. అంతే కదండీ! చూడడానికి ఎలా ఉంది? చాలా బాగుంది. దగ్గరకొచ్చి చూస్తే ఏముంది? అన్నీ పురుగులే. మన జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎలా ఉన్నాం తెలుసా? ఎలా ఉన్నాం? చూడడానికి మాత్రం చాలా బాగున్నాం. కాలమైనటువంటి కాలంలోని ఫలాలు ఇవ్వట్లేదంట. అకాలంలో కూడా మనం ఏమి ఇవ్వట్లేదు? ఫలాలు ఇవ్వట్లేదు. మరి మనల్ని ఉంచుతాడా దేవుడు? ఉంచుతాడా దేవుడు? చెప్పండి ఉంచుతాడా? ఏం చేయాలి? ఏం చేయాలి?
శపించాలి. అంతేనా? న్యాయం ఏంటంటే శపించాలి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. అప్పుడు ఎరువేస్తాను ప్రభువా ఈ సంవత్సరం టైం ఇవ్వు అన్నాడు. ఆ సందర్భం వేరు. మళ్ళీ అక్కడికెళ్ళిపోయి నాకు దేవుడు టైం ఇస్తాడు అనుకోకండి. ఇక్కడ శపించిన వెంటనే ఏమైందంట? చదవండి ఒకసారి. శపించిన వెంటనే ఏమైందంట? మార్కు సువార్త 11 మార్కు సువార్త 11 ఏమండి 20 వచనం చూద్దాం. పొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఏమైపోయింది? ఎండియుండుట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా ఇది నీవు శపించిన అంజూరపు చెట్టు. అంటే ఆయన ఈసారి ఎరువేస్తాను అనట్లేదు. ఒకసారి టైం ఇవ్వు ప్రభు అనట్లేదు. ఈ సంవత్సరం ప్రభు వదిలేయి ప్రభు అనట్లేదు. ఆయనకి చాలా కోపం వచ్చింది ఈసారి. ఏంటి నాకే నువ్వు ఫలాలు ఇవ్వకపోతే ఇంకెవడికి ఇస్తావు? అందుకే శపించాడంట. సాయంత్రానికి ఏమైపోయింది? ఎండిపోయింది. ఒకసారి ఆలోచించండి. మనల్ని కూడా దేవుడు అలా శపిస్తే మన పరిస్థితి ఏంటి? కానీ శపించట్లేదు. దేవుడు ఎక్కడ ఆగిపోయాడో తెలుసా? ఇదిగో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఇవ్వట్లేదు కదా, యజమాని వచ్చాడు. యజమాని వచ్చినప్పుడు అయ్యా ఈసారికి వదిలే, నేను ఎరివేస్తాను కదా, ఈ సంవత్సరం వదిలే, ఇంకో సంవత్సరం వదిలే, ఇంకో సంవత్సరం వదిలే, నువ్వు ఎప్పటి వరకు వస్తావో అప్పటి వరకు కూడా జాగ్రత్తగా నేను కాపాడుకుంటాను అన్నాడు. కానీ అప్పటి వరకు కూడా మన బుద్ధి మారలేదు అనుకోండి, ఏముందంట? ఏముంది? అదిగో గొడ్డలు ఎక్కడుంది? అక్కడే ఉంది, నరికేస్తాను అన్నాడు దేవుడు. కానీ దేవుడు ఎంత ప్రేమమేడో చూడండి. నరకట్లేదు, మనల్ని నరుకుతున్నాడా? నరుకున్నా బాగుండేమో, కొంతమంది మారతారు. అంతే కదండి. దేవుడు ఎంత ప్రేమమయుడంటే దేవుడు తగ్గించుకొని మరి మనం ప్రేమిస్తున్నాడు. కానీ మనం మాత్రం ఎలా ఉన్నామంటే కాలమైనటువంటి కాలంలోని ఫలాలు ఇవ్వట్లేదంట, ఆ కాలంలోని ఫలాలు ఇవ్వట్లేదు. మరి ఏం చేయాలి మనల్ని? ఏం చేయాలి ఒకసారి చెప్పండి? శపించాలి. దేవుడు కనుక శపించాడంటే మన జీవితం ఏమైపోతుంది? శపించిన సాయంత్రానికే చెట్టు వేళ్ళలో నుంచి ఎండిపోయిందంట, పైన కాదు. ఒకవేళ మొలుస్తుంది అనుకోవడానికి లేదు, వేళ్ళలో నుంచి ఎండిపోయింది. అందుకే చాలామంది ఆత్మీయ జీవితం ఎండిపోతుందండి. పైకి మాత్రం బాగానే ఉంటున్నారు కానీ లోపల అంత ఎండిపోయిన జీవితాలే. పైకి మాత్రం అంత వేషధారణ, పైకి మాత్రం అబ్బో గంభీరంగా కనిపిస్తారు కానీ ఆత్మీయ జీవితం వచ్చేటప్పటికి ఎలా ఉంది? మొత్తం పాడైపోయింది. కొంతమందికి ప్రార్థన ఉండదు, కొంతమందికి వాక్యం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, దేవుని స్తుతించడం ఉండదు, ఏమీ ఉండదు. మరి ఎలా ఉంటే దేవుడు చూస్తాడు, ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? మన శాపాలు తగులుతాయో లేదో తెలియదు కానీ దేవుడి శాపం ఖచ్చితంగా తగులుతుంది. మళ్ళీ చెప్తున్నా, మీ శాపాలు మనుషులు తగులుతాయో లేదో నాకు తెలియదు కానీ ఏమండి, మీరు ఇసుకేసేసినా, ధూళేసేసినా, బూడిదేసినా మీ శాపాలు తగులుతాయో లేదో నాకు తెలియదు కానీ దేవుడు కనుక శపించాడు అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ఖచ్చితంగా తగులుతుంది. అది తగిలిందంటే ఇంక జీవితంలో లేవలేమండి. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎంత ప్రేమమయుడంటే ఎరువేస్తాను ప్రభువా అంటున్నాడు. ఇక్కడికి వద్దాం. సోమవారం రోజు ఉదయం ఏం జరిగిందంట? అంజూరపు చెట్టుని శపించాడు. రెండవది ఏంటి? దేవాలయాన్ని శుద్ధీకరించాడు. ఇది సోమవారం మనం ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. మూడో విషయానికి వెళ్ళిపోదాం. మూడో విషయం యోహాను సువార్త 12వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. టైం అవుతుంది కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20 వచనం నుండి 50 వరకు ఏముంది? చాలా వచనాలు ఉన్నాయి, దాదాపు 30 వచనాలు ఉన్నాయి కాబట్టి ఏముందో క్లియర్గా చెప్తాను. యేసుక్రీస్తు వారి దగ్గరికి పండగ కదా, అది పండగ వాతావరణం. అంటే అనేక ప్రాంతాల్లో ఉన్న యూదులందరూ ఎక్కడికి వస్తారు? యెరూషలేం దగ్గరికి వస్తారు. ఈరోజు మనం పండగ ఆచరించాలంటే ముందు రోజు 10 రోజుల ముందు ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక హోటల్ బుక్ చేసుకుంటాం, చక్కగా ఉంటాము, తిరుగుతాం, వచ్చేస్తాం. మరి ఆ రోజు వేరు కదా. చాలామంది వస్తారు యూదులు. వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళు? అందుకే ఒక వారం రోజులు, ఒక 10 రోజుల ముందు వెళ్ళి ప్లేసులు సెట్ చేసుకుంటారంట. అర్థమైందండి? కొన్ని పండగలు జరుగుతాయి మనకి. ఏం పండగలంటే రాకడ పండుగలు ఏవి జరుగుతాయి అక్కడ, మన ప్రాంతం గుర్తులేదు కానీ చాలా గుంటూరు పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఆ పండగలకు వెళ్తారు. అంటే వాక్యం వినడానికి వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు అంటే ఒక 5 రోజులు ముందు వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు అక్కడ రూమ్స్ ఏమి ఇవ్వరు, బరకం ఇస్తారు అంతే. మీరు బరకం తీసుకుని ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ పడుకోవడం వెళ్ళి అంతే. అంటే ఎక్కడ పడుకోవడం అంటే పడుకోవడానికి కాదు, మీరు ప్లేస్ సెట్ చేసుకోవడం, వెళ్ళడం, వాక్యం వినడం అంతే. ఇప్పుడు యెరూషలేంకి వచ్చే వరకు కూడా ఎవరు రూమ్స్ ఏమి ఇవ్వరు. అక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాల్లో చక్కగా ఏమవ్వాలి? సెటిల్ అయిపోవాలి. అందుకని కొన్ని రోజుల ముందే వస్తారు. అలా యూదులే కాదంట, గ్రీసు దేశస్థులు కూడా వచ్చారు. చూద్దాం ఎవరొచ్చారు? యోహాను సువార్త 12:20. యోహాను సువార్త 12:20లో
గ్రీసు దేశస్థులు ఉండిరి. ఆ పండుగలో ఆరాధించిన వారిలో కొందరు ఎవరున్నారు? గ్రీసు దేశస్థులు. గ్రీసు దేశస్థులు అంటే అన్యులు. వీళ్ళు యూదులు కాదు, అన్యులు. అలా వచ్చి మేము మరి యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలన్నీ విన్నాం. మరి ఆయన ఒకసారి చూడాలనిపిస్తుంది. మరి ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తారా అని అడగడానికి వెళ్ళారంట. అప్పుడు ఒక ఇద్దరు కనిపించారు మనకి. ఎవరు? ఫిలిప్పు. ఫిలిప్పు కనిపించారండి. వారు గలిలయలో బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, ఎక్కడికొచ్చారు? ఫిలిప్పు దగ్గరికి. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతను చెప్పగా ఫిలిప్పు వచ్చి ఎవరితో? ఆంద్రేయుతో. ఇక్కడ వీళ్ళిద్దరి గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటంటే పేతురు గారు తెలుసు కదా మనకి. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో చాలా ప్రధానుడిగా కనిపిస్తాడు, గొప్పవాడిగా కనిపిస్తాడు. అయితే యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఏమంటే పేతురు గారిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు? ఎవరైనా చెప్పగలరా? యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చింది ఎవరంటే ఆంద్రేయ గారు. అసలు యేసుక్రీస్తు వారి మొట్టమొదటి శిష్యుడు ఎవరు అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే ఆంద్రేయ గారు. ఎవరిని పరిచయం చేశాడు? పేతురు గారిని. ఏమంటే వీళ్ళలో మంచి క్వాలిటీస్ ఉన్నాయండి వీళ్ళిద్దరిలో, ఆంద్రేయ, ఫిలిప్పులో. ఏంటంటే యేసుక్రీస్తు వారి దగ్గర కొంతమందిని పరిచయం చేయడంలో వీళ్ళు చాలా నైపుణ్యత కలిగిన వారు. ఆంద్రేయ గారేమో పేతురు గారిని తీసుకెళ్లారు. కానీ పేతురు గారు కొంచెం ముందుకెళ్ళిపోయారులెండి. ఈయన కొంచెం వెనకబడినా ఆయన ఎక్కడికెళ్ళిపోయాడు? ఎందుకంటే వీళ్ళిద్దరూ సహోదరులే. వీళ్ళిద్దరు ఎవరు? సహోదరులే. కానీ ఎప్పుడూ కూడా నువ్వు ముందుకెళ్ళిపోయావని ఈర్ష్య ఉందా ఈయనకి? ఉందండి? ఈర్ష్య లేదు. మనకైతే ఉంటదేమో కానీ ఈయనకుందా? ఏ ఈర్ష్య లేదు. అసలు పౌలు గారిని పరిచర్యకి తీసుకెళ్ళింది ఎవరు? ఎవరైనా చెప్పగలరా? ఏమండి? పౌలు గారిని పరిచర్యకి బర్నబా గారు. తెలుసు కదా! కానీ పౌలు గారు ముఖ్య ప్రసంగికుడంట. బర్నబా గారు చిన్నవాడుగా కనిపిస్తున్నాడు. ఎప్పుడన్నా అసూయపడ్డాడా? అసూయపడలేదు. ఇక్కడ కూడా గమనించండి. పేతురు గారిని పరిచయం చేసింది ఆంద్రేయ గారు. 2 నతానియేలు అని ఇందాక చెప్పాను కదా! నతానియేలుని పరిచయం చేసింది ఫిలిప్పు గారు. మళ్ళీ చెప్తున్నా. పేతురు గారిని క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళింది ఆంద్రేయ గారు. నతానియేలుని క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళింది ఫిలిప్పు గారు. మరి మీరెవరిని తీసుకెళ్లారు? మీరెవరిని తీసుకెళ్లారు? అర్థమైందండి నేను చెప్పింది? ఆ! ఫిలిప్పు గారు ఏమో నతాలియేలు గారిని తీసుకెళ్లారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి. రెండవది ఆంద్రేయ గారేమో పేతురు గారిని తీసుకెళ్లారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి. నేను అడుగుతున్నా, మీరెవరిని తీసుకెళ్లారు? ఎవరిని తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు కానండి, పాడు చేస్తాం మనం. తెలుసండి? సంఘానికి ఒకరిని తీసుకెళ్ళాలి. అది రూల్ అది. కానీ తీసుకెళ్ళకపోయినా కొంచెం పర్వాలేదేమో కానీ, అందుకే ఒక సామెత చెప్తారు కదా! ఒరేయ్, నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదురా, కానీ ఏం చేయొద్దు? చెడు చెయ్యొద్దురా అంటారు. అలాగే ఈయన తీసుకెళ్ళి చాలామందిని పరిచయం చేశాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక్కరినైనా తీసుకొస్తున్నామా? సంఘానికి ఒక్కరినైనా దగ్గర చేస్తున్నామా? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నువ్వు చెప్పేటటువంటి వాక్యం ఒక్కరినైనా యేసుక్రీస్తు వారి దగ్గరికి అంటే సంఘానికి, ఏమండి మందిరానికి ఒక్కరినైనా దగ్గర చేయగలుగుతున్నావా అంటే ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఎవరున్నారంటే ఇందులో ఆంద్రేయ, ఫిలిప్పు ఉన్నారంట. ఎవరిని తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు? గ్రీసు దేశస్తులు వచ్చారు. వచ్చి అయ్యా యేసుక్రీస్తు వారిని చూడాలి అంటే వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయి, అయ్యా మీ గురించి ఎవరొచ్చారు? గ్రీసు దేశస్తులు వచ్చారు, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, ఒకసారి మరి పిలవమంటారా అంటే వాళ్ళని కూడా మార్చేద్దామనే ఉద్దేశం ఎవరికి ఉంది? మంచి ఉద్దేశమేనా? మంచి ఉద్దేశం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనాలంటే, 1 రమ్మనన్నా చెప్పాలి. 2 ఇప్పుడు నాకు ఖాళీ లేదన్నా చెప్పాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు 24 చూద్దాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును. ఆ మాట ఎందుకు చెప్పాడు ఆయన? మీ ఇంటి దగ్గరికి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని చూడాలనుకున్నారనుకోండి, బహుశా మాట్లాడాలనుకుంటే బయట ఎవరో నుంచున్నారు. నుంచుని ఇదిగో మీ గురించి ఎవరో వచ్చారు మాట్లాడాలి అన్నప్పుడు మీరు లోపల నుంచి రమ్మనండి అనాలి ఫస్టు. లేదా మీకు ఖాళీ లేదు, ఇప్పుడు కుదరదు, రేపు చూద్దాంలే అనాలి. అలా కాకుండా మీరు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల, తర్వాత అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన యెడల విస్తారంగా ఫలించును అన్నారనుకోండి, అక్కడ వచ్చినోడికి మతిపోతుంది. ఏమండి? ఎవరొచ్చారో చెప్పినోడికి మతిపోద్ది. నేనేం చెప్పాను? ఎవరో వచ్చారు నీతో మాట్లాడాలన్నారు, మరి వస్తావా? మాట్లాడతావా? అంతేనా? ఆ మాట వదిలేసి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? రమ్మని చెప్పలేదు, రమ్మని చెప్పలేదు, ఏదో నాకు ఖాళీ లేదు తర్వాత మాట్లాడదాంలే అని చెప్పకుండా ఏమంటున్నాడు? గోధుమ గింజంట భూమిలో పడుతుంది, చచ్చిపోతుంది, ఏమండి
అది చావకుండ చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చావకపోతే భూమిలోనే ఉంటదని చెప్తుంటే, ఏవండి వాళ్ళకి ఏమనిపిస్తది చెప్పండి? యేసుక్రీస్తు వారికి ఏమన్నా అయ్యిందా? లేదా మేము ఏమన్నా తప్పుడుగా వింటున్నామా? మా చెవులు ఏమన్నా దెబ్బతిన్నాయా అనుకుంటారా లేదా? కానీ యేసుక్రీస్తు వారు కరెక్ట్‌గానే చెప్పారు. ఏంటంటే, నేనిక 3 దినాల్లో చనిపోతాను. నేను 3 దినాల్లో చనిపోతాను. నేను 3 దినాల్లో చనిపోయిన తర్వాత గోధుమ గింజ ఎలాగైతే భూమిలో పడి చనిపోతే అదేమవుతది? మరలా ఫలిస్తది. మరలా వస్తదా లేదా? మీరు విత్తనాలు భూమిలో వేసినప్పుడు విత్తనం ఏమవుతది? చనిపోతది. చనిపోయి అదేమవుతుంది? బ్రతికి పైకొస్తుంది. అంతే కదా! గొంగళి పురుగుంది. గొంగళి పురుగు ఏమవుతుంది? గొంగళి పురుగుగా చనిపోయి ఎలా వస్తుందంట? సీతాకోకచిలుకగా వస్తుందంట. ఇది మీరు నమ్మగలిగితే క్రీస్తయినటువంటి నేను 3 దినాల్లో చనిపోతాను. చనిపోయిన నేను ఎలా వస్తానో తెలుసా? మహిమ రూపాన్ని ధరించుకొని వస్తాను. నేనొచ్చిన తర్వాత అందరిని ఆకర్షించుకుంటాను. చూడండి ఆ మాట. నేనొచ్చిన తర్వాత ఆహ్ ఎన్నో వచనమంటే 31 చూద్దామండి. 31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తిన యెడల అందరిని నా యొద్దకు అంటే ఇప్పటి వరకు నేను యూదులకు ప్రకటించాను వాక్యం. ఇశ్రాయేలుకి ప్రకటించాను. కానీ నేను ఎప్పుడైతే చనిపోయి తిరిగి లెగుస్తానో నేను అందరిని ఆకర్షించుకుంటాను. గ్రీసు దేశస్థుల్ని, అలాగే అన్ని ప్రాంతాల వారిని ఆకర్షించుకుంటాను. అందుకే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి గారి సందర్భంలో పేతురు గారు మాట్లాడారు. ఏమని? ప్రభు అందరికీ ప్రభు. అప్పటి వరకు యూదులకే అనుకున్నారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు దేవుడు అందరికీ సమీపంగా వచ్చాడు. మనకొచ్చాడా లేదా? వచ్చాడు. మనం యూదులమా? మనం యూదులమా? ఇశ్రాయేలుమా? ఒకవేళ ఇశ్రాయేల్ అంటే ఏ గోత్రం మీది? మనకు స్తోత్రం తప్ప గోత్రాలు తెలియవు. అంతేనా? మన ఇశ్రాయేలుం గాదు. మన యూదులం గాదు. మన ఎవరు? అన్యజనులు. అన్యజనులను కూడా యేసుక్రీస్తు వారు ఆకర్షించారా? ఆకర్షించారు. ఎలా ఆకర్షించాడాయన? ఇదిగో గోధుమ గింజంట ఏమవుతుంది? ఆ మాట చూద్దాం. 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే ఉండును. పడ్డది చావలేదనుకో అలాగే ఉంటది. అదే గోధుమ గింజ చనిపోతే చనిపోతే అది విస్తారంగా ఫలిస్తది. మరలా పైకి వస్తది. నేను కూడా చనిపోతాను. 3 దినాలు ఉంటాను. 3 దినాలు ఉన్నాడా? ఉన్నాడు. 3 దినాల తర్వాత ఏమైంది? ఏమైందండి? శుక్రవారం చనిపోయాడు. సమాధి చేశారు. శుక్రవారం ఉన్నాడు. శనివారం ఉన్నాడు. ఆదివారం కూడా ఉన్నాడాయన. ఆదివారం ఉండి తెల్లవారుజామున ఏమయ్యాడు? 3 దినాలు ఉంటానన్నాడా? మూడవ దినాన లెగుస్తానన్నాడా? మూడవ దినాన లెగుస్తానన్నాడు. మూడవ దినం ఏది? ఆదివారం. 3 దినాలు ఉంటాననలేదాయన. మూడవ దినాన లెగుస్తానన్నాడు. శుక్రవారం చనిపోయాడు. సమాధి చేశారు. శుక్రవారం సమాధిలో ఉన్నాడు. శనివారం ఉన్నాడు. ఆదివారం ఎప్పుడు లేచాడంట ఆయన? తెల్లవారుజామున. ఆదివారం కూడా ఉన్నాడా? ఆదివారం కూడా ఉండి మూడవ దినాన తిరిగి లేచాడాయన. నేను లేచిన తర్వాత ప్రపంచాన్ని నేనేం చేస్తాను? ఆకర్షించుకుంటానన్నాడు. ఇప్పుడు అనేక మంది మారుతున్నారంటే కారణం ఆయన తిరిగి లేచాడు కాబట్టి. మీరు అందుకేనా నమ్మారు? నేను అందుకే కదా నమ్మాను. ఎందుకు నమ్మాను ఆయన్ని? ఆయన తిరిగి లేచాడు కాబట్టి నమ్మాను. ఆయన తిరిగి లేవకపోతే నేను నమ్మను. నమ్ముతానా? అసలు నమ్మను. ఆయన తిరిగి లేచాడు కాబట్టి వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇదిగో తిరిగి లేచినటువంటి క్రీస్తుని నేను నమ్మాలి. ఎందుకంటే నేను కూడా చనిపోతాను. చనిపోయిన తర్వాత క్రీస్తులాగే నేను కూడా ఏమవుతాను? ఆయన వచ్చినప్పుడు తిరిగి లెగుస్తాను. అని ఇంత వాక్యం చెప్పాడు ఆయన. ఎప్పుడు? ఏ రోజు? సోమవారం చెప్పాడు. మన అంశం ఏంటి? సోమవారం ఏం జరిగింది? అంతేనా? మట్టల ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? 3 విషయాలు చెప్పాను నేను. మొదటిది అంజూరపు చెట్టుని శపించాడు. రెండవది దేవాలయాన్ని శుద్ధీకరించాడు. దేవాలయాన్ని ఎన్నిసార్లు శుద్ధీకరించాడు? 2 సార్లు. ఎప్పుడెప్పుడు? సువార్త పరిచర్య ప్రారంభంలో, సువార్త పరిచర్య ముగింపులో 2 సార్లు చేశాడు. ఏమండి? చివరగా ఏం చేశాడు ఆయన? వాక్యాన్ని చెప్పాడు. ఏ వాక్యం? ఏ వాక్యం అంటే గోధుమ గింజ గురించినటువంటి అది కూడా ఒక ఉపమానంగానే చెప్పాడు. ఎప్పుడైనా దాని గురించి కూడా ఇంకా డీటెయిల్‌గా మాట్లాడదాం. ఉపమానంగా చెప్పి నేను కూడా తిరిగి లెగుస్తాను. అప్పుడు అందరిని నేనేమవుతాను? ఆకర్షించుకుంటానని చెప్పాడు. అర్థమైందండి? అలా ఆ రోజు కంప్లీట్ అయ్యింది. యేసుక్రీస్తు వారి జీవితంలో సోమవారం ఏమైంది? కంప్లీట్ అయ్యింది. మళ్ళొకసారి ఏవండి? అంజూరపు చెట్టు గురించి ఎంతమంది రాశారు? ముగించేస్తాను. ఒకసారి మీరు నాకు సమాధానాలు చెప్పేస్తే వదిలేస్తాను నేను. చెప్పకపోతే మరలా చెప్తాను నేను. అంజూరపు చెట్టు గురించి 2 రాశారు. మత్తయి గారు, మార్కు గారు. దేవాలయం గురించి 3 రాశారు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు.
ఏవండి యేసుక్రీస్తు బోధ గురించి మాత్రం ఒక్కరే రాశారు. ఎవరు? యోహాను గారు. యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రాంతం బెత్లెహేము. పెరిగింది నజరేతు. తర్వాత చనిపోయింది యెరూషలేము. ఆయన ఆరోహణమైంది బేతనియ. సుమారు ఎన్ని సార్లు వచ్చాడు బేతనీకి? ఒక 8 సార్లు అని చెప్పాను. ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఒక 8 సార్లు వచ్చాడు. ఏమండి? ఆయన పరిచర్య చేసిన ప్రాంతాలు యోదయ, సమరయ, గలిలయ, దెకపోలి, బెరయ. ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన ఏం చేశాడు? పరిచర్య చేశాడు. ఏమండి? కొన్ని విషయాలు కొంతమందే రాశారు. కొన్ని విషయాలు కొంతమంది వదిలేశారు. కారణం ఏంటంటే ఏదైతే వారు ఎత్తుకున్నారో ఆ పాయింట్ మీద నిలబడాలి అని. ఇందులో మనం మెయిన్‌గా నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం అంజూరపు చెట్టు ఫలించే అంజూరపు చెట్టులా ఉండాలి. అంతే. మనం ఎలా ఉండాలి? ఫలించే అంజూరపు చెట్టులా ఉండాలి. కాలమైనటువంటి కాలంలోని పండించాలి. అంటే ఫలాలివ్వాలి. ఆ కాలంలో కూడా ఏం చేయాలి? ఫలాలివ్వాలి. ఆనందంగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరే ఉండాలి. దుఃఖం ఉన్నప్పుడు దేవుడి దగ్గరే ఉండాలి. ఆనందం ఉన్నప్పుడు బయట తిరిగి, ఏడుస్తున్నప్పుడు దేవుడి దగ్గర రాకూడదు. అర్థమైందండి? ఆనందంగా ఉన్నప్పుడు ఎక్కడ తిరుగుతాం? బయట తిరుగుతాం. బాధలు, కష్టాలు, శ్రమలు అన్నీ వచ్చేసినప్పుడు ఎక్కడికొచ్చేత్తాం? అబ్బో! అప్పుడే గుర్తొస్తాడు దేవుడు మనకి. 2 అటువంటి సందర్భాల్లో దేవుడి దగ్గర నీకెంత సంతోషం ఉందో ఆయనతో పంచుకో. నీకెంత బాధ ఉందో ఆయనతో పంచుకో. నీ కష్టాన్ని ఆయనతో పంచుకో. నీ ఆనందాన్ని ఆయనతో పంచుకో. నీ సంతోషాన్ని ఆయనతో పంచుకో. ఎలా ఉండాలంట? కాలము, అకాలము 2 సందర్భాల్లో కూడా మనం ఏమివ్వాలి? ఫలాలివ్వాలి. ఏ ఫలాలు? ఆత్మఫలాలు. ప్రేమ, సంతోషం, అన్నీ ఇవ్వాలి. అవి మనం ఇవ్వడానికే ప్రతి దినము దేవుడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. మనం ఏం చేయాలి? నేర్చుకుంటూ ఉండాలి. మనం ఏం చేయాలి? నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకుంటూ మన జీవితాన్ని ఇంకా ముందుకేం చేయాలి? తీసుకెళ్తూ ఉండాలి. అర్థమైందండి? మనం మందిరానికి ఎందుకు వస్తాము అంటే, కలుపు మొక్కలు పీకించుకోవడానికి వస్తాం మనం. అంతేనండి? రోజుకొక్కొక్కటి. మందిరానికి ఎందుకు రావాలి? మనలో చాలా ఉన్నాయి. పనికిరాని చెట్లు చాలా ఉన్నాయి. ఆ పనికిరాని చెట్లన్నీ మనం ఏం చేయాలి? రోజుకొకటి అది పనికొచ్చేదనుకుంటాం మనం. కొంతకాలం అయిన తర్వాత అర్థమవుతది ఇది పనికిరానిది అని. దాన్ని ఒక్కొక్క రోజు వాక్యం ద్వారా ఏం చేయాలి? తీసి బయట పడేసుకుంటూ ముందుకెళ్ళాలి. అర్థమైందండి? మనం ఇంత వాక్యం విన్న తర్వాత కూడా అది పనికిరాదని తెలిసినా కూడా మీరు అలాగే ఉంచుకున్నారనుకోండి ఏమవుతది? అది పనికిరాదని తెలుసున్నా సరే అలాగే ఉంచారనుకోండి ఏమవుతది? పనికిరాని ఇంట్లో ఉంటే కొంపొస్తది ఫస్టు. అంతేనా? పనికిరాని ఏమైతే ఇంట్లో ఉన్నాయో అది ఏమవుతది? కొంపొస్తది. మన జీవితం కూడా కొంపు కొడుతుంది. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయి? మామూలుగా కాదు. వాళ్ళు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే కొంపు ఇక్కడికొస్తుంది. దాని వాసన అనకండి కొంపే. ఏవండీ? అందుకే దేవుడు పరిమళ వాసన అన్నాడు. తెలుసా అండి? పరిమళ వాసన అన్నాడు. కాబట్టి వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే ఫస్టు మనలో ఉన్నటువంటి పనికిరాని ఏమైతే ఉన్నావో తీసేసి పనికొచ్చి ప్రతిదాన్ని ఏం చేయాలి? మన హృదయంలో భద్రం చేసుకోవాలి. పనికొచ్చి ఏమన్నా ఉన్నాయంటే 9 ఉన్నాయి ఆత్మఫలాలు. ఆ ఫలాలు దేవునికి మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదనుకోండి దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? శపిస్తాడు. ఆయన శపించాడంటే ఆయన శపించడం అంటే ఒకటే తీసుకెళ్ళిపోవడమే అంతే. ఒకటే అంతే. ఆయన శపించాడంటే ఏంటి? అందుకే దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో కష్టాల నుంచి తప్పించి మరీ ఎక్కడ తీసుకొస్తున్నాడు. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అన్నీ తప్పించి ఇక్కడ తీసుకొస్తున్నాడా? అంటే నీ మీద నా మీద ఏముంది? ప్రేమ ఉందా లేదా? ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మనకి ఏవండీ ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు చూడని వారు కూడా ఉన్నారా? చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించినప్పుడండి ఆ ప్రేమకి విధేయులుగా బ్రతుకుదాం. శాపానికి మనం ఏమవ్వద్దు? గురి కావద్దు. ఏవండీ? ప్రార్థన చేద్దాం. మోకరిందాం ప్రార్థన చేద్దాం. మోకరిందాం ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి క్రీస్తు జీవితంలో చివరి రోజు మరి ఏమైంది అని మనం ఆలోచన చేసినప్పుడు 3 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది అంజూరపు చెట్టును శపించడం, రెండవది దేవాలయాన్ని శుద్ధీకరించేయడం, మూడవది ఆయన మన కొరకు ఎలా మరణించి ఎలా తిరిగి లెగుస్తాడు అనేటటువంటి వాక్యాన్ని మనకి నేర్పించడం. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం. చివరి రోజుల్లో కూడా కష్టపడినటువంటి క్రీస్తుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన పరిచర్య ఎలా ఎలా ఉంది? మనం ఏం చేయగలుగుతున్నాం ఆయన కొరకు? మన జీవితం కూడా ముగించబడడానికి సిద్ధంగా ఉందేమో
ఆయన కొరకు బ్రతకడానికి మనందరం కూడా ప్రయత్నం చేయడానికి ఆయన వేడుకొందాం. ఆయన జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీ శక్తిని, నీ బలాన్ని, నీ యొక్క ధైర్యాన్ని మాకు దయచేయి ప్రభువా అని మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. కలువారి గిరిపై విలువైన ప్రాణం ఈ సాటిలేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచించినావా? ఇప్పుడైనా ఆశించిరావా? ఇప్పుడైనా ఆశించిరావా? ఏ సాటిలేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచించినావా? ఇప్పుడైనా ఆశించిరావా? ఇప్పుడైనా ఆశించిరావా? కలువరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించెను నీ కోసమే. కల్వరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించెను నీ కోసమే. నిన్నెంతగానో ప్రేమించినట్టి నీ దేవుని ప్రేమ గ్రోలన్ మోదంబున నావదేలా, మోదంబున నావదేలా. ఏ సాటిలేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచించినావా? ఇప్పుడైనా ఆశించిరావా? ఇప్పుడైనా ఆశించిరావా? ప్రార్థన చేద్దామండి. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములయ్యా. దేవా ఇటు రీతిగా తండ్రి నీ పాద సన్నిధికి చేరి దేవాన్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనములు. ముఖ్యంగా తండ్రి ఈ కూడిక ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని దేవ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవ ఇదిగో తండ్రి మరి బ్రహ్మానందం గారిని, పాపం గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాన్ని దేవ దయచేయండి. వారు చేస్తున్న పని పాటల విషయాల్లో తోడుగా ఉండండి. కుటుంబ యజమాని కూడా నీ మందిరానికి రావడానికి తండ్రి సహాయం దయచేస్తారని తండ్రి కోరుచున్నాం దేవ. అలాగే తండ్రి మరి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు సందీప్ని, మానసాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు దేవ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ముఖ్యంగా తండ్రి సందీప్ చేస్తున్నటువంటి ఇదిగో తండ్రి పని పాటల విషయాల్లో తోడుగా ఉండండి. దూర ప్రాంతాలు వెళ్చున్నాడయ్యా, మీరే తండ్రి బలపరచండి, కాచి కాపాడండి. అలాగే తండ్రి బిడ్డ యొక్క చదువు విషయంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని తండ్రి కోరుచున్నాం దేవ. అలాగే తండ్రి వారి యొక్క తండ్రి గారు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని తెలియపరిచారు. దావిదిగో తండ్రి మరి రేపటి దినాన మరి ఆపరేషన్ నిమిత్తం వెళ్ళుచుండగా బిడ్డగా తండ్రి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ కృపను బట్టి చక్కగా జరుగుటకు తండ్రి సహాయం దయచేయండి. కావలసినటువంటి ధన సహాయాన్ని సమకూర్చండి. వారి యొక్క సహోదరులు వారి యొక్క కుటుంబాన్ని కూడా తండ్రి బలపరచండి. అలాగే తండ్రి దేవ వైజాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు దేవ ఇదిగో తండ్రి వారు కూడా తండ్రి ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని తెలియపరిచారు. వారికి కూడా తండ్రి దేవ మరి ఆపరేషన్ జరుగుచుండగా ఇదిగో తండ్రి బిడ్డకు తోడుగా ఉండండి. మీ యొక్క దయను చూపించండి. దేవ ఆర్థిక సహాయాన్ని కూడా తండ్రి మీరు దయచేయండి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమల్లో ఉన్నారని తండ్రి తెలియపరిచారు తండ్రి. మరి సంఘాన్ని తండ్రి మరి ప్రార్థన విజ్ఞాపన అడిగి ఉన్నారు. అయ్యా మేమైతే తండ్రి ప్రార్థన చేయుచున్నాం. దేవ ఇదిగో తండ్రి కార్యం చేయాల్సినటువంటి దేవ మరి ఇదిగో తండ్రి మరి మీరే తండ్రి మరి చేయుటకు తండ్రి సిద్ధపడుచుండగా తండ్రి దేవ ఆ యొక్క కుటుంబాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవ వారికి మంచి దీవులను దయచేయండి. అలాగే తండ్రి దేవ కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. రాలేకపోయిన వారిని తండ్రి దయతో మన్నించండి. అలాగే తండ్రి బలహీనంగా ఉన్న వారిని తండ్రి బలపరచండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. దేవిదిగో తండ్రి ఎవరైతే తండ్రి పరీక్షలు రాస్తున్నారో బిడ్డలకు దేవ మీరు తోడుగా ఉండండి. పెద్దల్ని, చిన్నల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యాలు దయచేస్తారని మరలా
రేపటి దినాన జరుగుతున్నటువంటి కూడుకలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ యొక్క కుటుంబానికి, కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపటి దినాన్న తిమోతి గారు వారి ఇంటి దగ్గర సిలువ జ్ఞాన కూడిక జరుగుతుంది, గమనించండి. అలాగే చిన్న కేక్ కటింగ్ ఉంది, చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే తిమోతి గారు, చంద్రలీల గారు కూడా వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దామండి. ఓపెన్ చేయండి. ప్లేట్లు పెంచండి అమ్మ. పిల్లలకి ఇచ్చే పిల్లలకి